श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् भद्रम् कर्णेभिः शृणुयामदेवाः भद्रम् पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितम् जरायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम् शान्तिः शान्तिः शान्तिः। यस्मिन् द्यौः पृथिवी चान्तरिक्षम् ओतम् मनः सह प्राणैश्च सर्वैः तमेवैकम् जानथ आत्मानम् अन्या वाचो विमुञ्चथ अमृतस्यैष सेतुः। చాలా మంచి మంత్రం ఇది. ఈ మంత్రంలో తత్వమసి అనే అసి పదార్థాన్ని చెప్తున్నారు. అంటే తత్పదార్థం ఇంతవరకు చెప్పిన దాన్ని సంగ్రహం చేసి దానిని త్వం పదార్థాన్ని కూడా సంగ్రహం చేసి ఆ రెండింటికి ఉండే అభేదాన్ని చెప్పి తత్వమసి. ఆ తర్వాత ఈ సత్యాన్ని తెలుసుకునేటువంటి సాధనమును బోధించి దాని ఫలమును కూడా చెప్పారు. మొత్తం అన్నీ వచ్చేసాయి ఆ మంత్రంలో. సో చాలా సమగ్రమైన మంత్రం. అయితే ఇవన్నీ ఇంతకుముందు వచ్చిన విషయాలే అయినా కూడా శృతి వాటిని సంగ్రహం చేసి సమ్మరైజ్ చేసి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఆ భాష్యకారుల అవతారికలో ఆ మాట అన్నారు చూడండి. అది అక్షరస్యైవ దుర్లక్ష్యత్వాత్ పునః పునర్వచనం సులక్షణార్థం. ఇప్పుడు లక్ష్యంగా మనం అక్షర పరబ్రహ్మని చేసుకోవాలి. దాన్ని లక్ష్యం చేయాలి. దాన్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. మనం సంసారాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాం. మనస్సుతోటి సంసారాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాం. సో మనకి సంసారికమైన విషయములో ఎందుకు ప్రీతి ఉంటుంది. సో ఏదో రకమైన ఆకర్షణ ఉంటుంది. ఒకప్పుడు రాగాత్మకమైన ఆకర్షణ ఉంటుంది, మరొకప్పుడు ద్వేషాత్మకమైన ఆకర్షణ ఉంటుంది. ఎవడి మీద ద్వేషం ఉంటుందో వాడే గుర్తుకొస్తాడు అస్తమానంగా. కంసుడికి ఎప్పుడు కృష్ణుడే గుర్తుకొచ్చేవాడు. రావణాసురుడికి ఎప్పుడు రాముడే గుర్తుకొచ్చేవాడు. ద్వేషం చేత గుర్తుకొచ్చేవాడు. సో అదేవిధంగా మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందో. నా దగ్గర చదువుకునే విద్యార్థి ఒక ఆయన చాలా సీరియస్ స్టూడెంట్ ఉండేవారు అమెరికాలో. చాలా సీరియస్ స్టూడెంట్. సో ఆయన ఈజ్ డెమోక్రాట్. అమెరికాలో ఈ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఇది అక్కడ మనకి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ లాగా ఇక్కడ పొలిటికల్ అవేర్నెస్ ఉంటుంది కదా. పొలిటికల్ అవేర్నెస్ ఉండడంలో తప్పేం లేదు. సో హీ వాజ్ వెరీ పక్కా డెమోక్రాట్ అండ్ హీ వాజ్ హ్యావింగ్ some particular, he developed some particular animosity towards Bush. Bush is Republican Party ఆయన. సో ఇరాక్ వార్ విషయంలో కానీ ఇతర విషయాల్లో ఆయన యొక్క యాటిట్యూడ్, ఇరాక్ వార్ శుద్ధ అనవసరం అని చాలా మంది అభిప్రాయపడతారు. డెమోక్రాట్స్ అయితే చాలా బిట్టర్ గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఈయన చాలా బిట్టర్ గా క్రిటిసైజ్ చేస్తారు. సో మచ్ సో నేను ఒకసారి ఆయన్ని అడిగాను. మా దగ్గరికి వచ్చి ఆయన రిఫర్ చేసుకుంటూ రిఫరెన్స్ అనమాట, ఎలా ఉంది సాధన, ఎలా ఉంది. రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ చేసే సీరియస్ స్టూడెంట్ కదా. సాధనా మార్గం గురించి చర్చ చేసే సందర్భంలో నేను అన్నాను, చూడండి, డిడ్ యూ డెవలప్ సమ్ పర్టికులర్ నెగటివ్ ఫీలింగ్ టువర్డ్స్ బుష్? ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ వే? ఆర్ యూ అబ్జెక్టివ్ ఎనీమోర్ అని నేను అడిగాను. ఎందుకంటే ఆబ్జెక్టివ్ గా చూసి ఈ పార్టీ బాగుంది, ఈ పార్టీ బాగోలేదని చెప్పొచ్చు, తప్పు ఏం లేదు. హీజ్ ఎ సిటిజన్. బట్ మోర్ దాన్ ద ఆబ్జెక్టివిటీ, మనం స్లోగా ఏం చేస్తామంటే ఒక పార్టీని పొగుడుతూ ఇంకో పార్టీని క్రిటిసైజ్ చేసే సందర్భంలో వీ బికమ్ ఎ బిట్ దట్ ఎవర్షన్ డెవలప్ చేసుకుంటాం. రాగద్వేషాలు డెవలప్ అవుతాయి. మనకిప్పుడు చెప్తూ అవ్వవు, వాటంతటా అవే డెవలప్ అవుతాయి. అంచేతనే
పార్టీ పాలిటిక్స్ లోకి అవేర్నెస్ ఉండటం వేరు, దిగకూడదని నేను అభిప్రాయపడుతూ ఉంటా. ఎవళ్ళు సాధువులు దిగకూడదని. సన్యాసులకి నేను అభిప్రాయపడేది ఏమిటంటే పార్టీ పాలిటిక్స్ లోకి దిగవద్దు అని నా అభిప్రాయం. ఎందుకంటే పార్టీ పాలిటిక్స్ లోకి దిగిన సందర్భంగా రాగద్వేషాలు ఏర్పడతాయి. సన్యాసులు రాగద్వేషాలకు అతీతంగా ఉండే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దానికి ఆపోజిట్ ప్రయత్నం చేస్తే అలాగా అతీతంగా ఉండే ప్రయత్నం చేసేమో మానేమో, అట్లీస్ట్ యూ షుడ్ నాట్ గో ఇన్ టు దట్ కదా. ఎనీవే, నేను వెన్ ఐ సజెస్టెడ్ దట్ హీ సెడ్ yes. నాకు అది డెవలప్ అయింది. ఆ ఎవర్షన్, పర్టికులర్ ఎవర్షన్ టువర్డ్స్ దట్ జెంట్లిమన్, ఐ డెవలప్డ్ ఇట్. ఆయన పాలసీస్ ని మనం వ్యతిరేకించాలి కానీ ఒక వ్యక్తిగా ఎవరిని కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సో ప్రాబబ్లీ ఇనీషియల్లీ ఐ వాజ్ అపోజింగ్ పాలసీస్, బట్ స్లోలీ నేను వ్యక్తిగతమైనటువంటి విద్వేషాన్ని కూడా నేను ఏర్పాటు చేసుకున్నానేమో. ఐ థింక్ యు ఆర్ రైట్ అని ఆయన నాతో అన్నారు. సో ఈ విధంగా నేను దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, ఈ విధంగా మనం కనుక జాగరూకులమై లేకపోతే మనకి సంసారము విషయంలో రాగద్వేషాలు దృఢంగా ఏర్పడతాయి. సో ఈ విధంగా మనము సంసారాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటాం. సంసారాన్ని లక్ష్యంగా చేసుకుని దాన్ని తాడనం చేస్తూ ఉంటాం, వైద్ధవ్యం అంటామే. వీ గో ఆన్ హిట్టింగ్ ది సంసార. సో దిస్ హ్యాబిట్ వీ హ్యావ్. సో మొట్టమొదట బ్రహ్మని హిట్ చేయటం మాట అలాంటి పెట్టి ముందు సంసారాల విషయంలో ఆ లక్ష్యీకరణము అంటారు. సంసారాన్ని లక్ష్యంగా చేసుకుని మనం ముందుకు సాగిపోయేటువంటి ప్రవృత్తి ఏదైతే కలదో దానిని మానేయాలి. సో నివృత్తి, సంసారాన్ని లక్ష్యంగా చేసుకోవటం మానేయాలి. సంసారాన్ని ఎంత మినిమం లక్ష్యంగా చేసుకుంటూ అప్పుడు మీకు మెంటల్ ఎనర్జీస్ మీకు కన్సర్వ్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా బ్రహ్మని లక్ష్యంగా చేసుకోవటం సరళమవుతుంది. సో బ్రహ్మని లక్ష్యంగా చేసుకుని మనం జీవించాలి. ఇది చాలా తేలికగా నేను వర్ణించాను. అంత కఠినమైన పని అదే కానీ మరొకటి. ఎంత కఠినమో అంటే సర్వసంగ పరిత్యాగులుగా ఉండవలసిన సాధువులు కూడా, సన్యాసులు కూడా అన్ని వదిలిపెట్టేస్తారు కదా. సన్యాసులు అంటే సపోజ్ టు లీవ్ ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా ఈ సంసార లక్ష్యము విడిచిపెట్టి బ్రహ్మనే లక్ష్యంగా చేసుకోవటం చాలా కఠినమైన పనిగా భావన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా కఠినమేది. సో అలాంటిది సంసారంలో ఉంటూ సంసారంలోని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇంట్లో ఉన్నటువంటి వివిధ పాత్రలను పోషిస్తూ దాంట్లో వచ్చేటువంటి కష్ట సుఖాలను అనుభవిస్తూ ధనాన్ని వర్క్ చేసి ధనాన్ని సంపాదిస్తూ సంపాదించిన ధనాన్ని ఒక ప్రపోర్షన్ లో ప్లాన్ వేసి ఖర్చు పెడుతూ ఉండేటువంటి గృహస్థులకి బ్రహ్మలక్ష్యంగా చేసుకోవటం అన్నది ఇంకా ఎక్కువ కఠినం. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ చేయక తప్పదు. కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయటం అన్నది కఠినమైన విషయం. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏవో ఆటంకాలు వస్తాయి. కాబట్టి అందులో గృహస్థులకి, బ్రహ్మచారులకి కఠినం అయితే గృహస్థులకు కఠినం అని చెప్పాలా? గృహస్థులకు కూడా కఠినమే. కాబట్టి మానేద్దామా? మానేస్తే ఇంకా డేంజర్. అప్పుడు మానేయడానికి వీర్లేదు. కఠినమైనా సరే చేయాల్సిందే. అదేవిధంగా బ్రహ్మను లక్ష్యం చేసుకుని మనం సాధన చేయాల్సిందే. సాధకుడు అన్నవాడు సాధనని విడిచిపెట్టేస్తే ఇంకేమీ లేదు జీవితంలో. సాధనే బలం అంతా కూడా. సాధనయే ప్రాణము. సో సాధనని విడిచిపెట్టడానికి వీర్లేదు. కాబట్టి దుర్లక్ష్యత్వాత్, బ్రహ్మను లక్ష్యముగా చేసుకున్నటలో క్లేశమున్నది కనుక ఆ కారణం చేతనే అక్షరస్యేవ దుర్లక్ష్యత్వాత్, అక్షర పరబ్రహ్మను లక్ష్యముగా చేసుకోవటంలో ఉండేటువంటి క్లేశాన్ని మనస్సులో పెట్టుకుని శృతి పునర్వచనం, ఆ అక్షర పరబ్రహ్మను లక్ష్యం చేసుకోవాలి అనే మాటను మరలా చెప్తూ ఉంటుంది. ఇందుకోసమని సులక్షణార్థం. లక్షణం అంటే తెలుసుకోవడం, సుఖముగా తెలుసుకునుట కొరకు. లక్షణం అంటే చూపించటం, చూపించిన దాన్ని తెలుసుకోవటం. సో తేలికగా తెలుసుకునుట కొరకై శృతి పునః చెప్తూ ఉంటుంది. అందుకోసం ఈ మంత్రము అని అవతారిక. సో మంత్రం ఏమిటో చూడండి. యస్మిన్ జో పృథివీ చాంతరిక్షమోతం, అది అధిభూతం. సో ఈ పృథివీ, ఈ అంతరిక్షము, మన చుట్టూ ఉన్నటువంటి స్పేస్, పృథివీ, ఇంకా అంతరిక్షంలో ఉన్నటువంటి ఇతర గోళములు, సమస్త జగత్తు కూడా, ఇదంతా కూడా పరబ్రహ్మయందు ఓతం. ఓతం అంటే ప్రోతం కూడా మీరు పెట్టుకోవాలి పక్కన. పరబ్రహ్మయందు ఓతప్రోత భావంతో
ఉన్నది. ఈ ఓతప్రోత భావం ఏమిటో నేను మీకు చాలాసార్లు చెప్పాను. అంటే విడదీయడానికి వీలు లేనంతగా కలిసిపోయింది అని అర్థం ఓతప్రోత భావము అంటే. పడుగు పేక. సో అంటే కారణమే కార్యరూపంగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు బంగారము, అది బంగారము నందు ఆభరణములన్నీ ఓతప్రోత భావంతో ఉంటాయి. ఇప్పుడు ఒక ఆభరణం తీసుకున్నారనుకోండి, దానికి అద్దం చూసినా బంగారమే, నిలువు చూసినా బంగారమే, అడుగును చూసినా బంగారమే, పైన చూసినా బంగారమే, పక్కన చూసినా బంగారమే, ఎక్కడ చూసినా బంగారం, అడుగును చూసినా ఎక్కడ చూసినా బంగారమే. దాన్ని ఓతప్రోత భావం అంటాం. మరి అంతా బంగారం అయితే మరి దీన్ని నెక్లెస్ అని ఎందుకు అంటున్నట్టు మేము అదే మాట ఉంటాం. వీ ఆల్సో సే ది సేమ్ థింగ్. మేము ఇంకో అడుగు ముందుకు వేసి మీ అజ్ఞానం చేత అంటున్నారని అంటాం. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? కాబట్టి అది సంగతి. సో ఓతప్రోత భావము అంటే అలా ఉంటుంది. కాబట్టి ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మయందు ఓతప్రోత భావములో ఉన్నది. అంటే పృథివీ అంటే బ్రహ్మయే. బ్రహ్మయే పృథివీ రూపంగా మన చేత దర్శింపబడుతోంది సంస్కార బలాన్ని బట్టి. బ్రహ్మయే పృథివీ రూపంగా. సో అలాగే అంతరిక్షము, స్పేస్, ఇట్ ఈజ్ ఆల్సో బ్రహ్మ. సో ఈ విధంగా మొత్తం అధిభూతము అంటే మన చుట్టూ ఉన్నటువంటి విశ్వమంతా కూడా ఆ పరబ్రహ్మయందే మనుగడను కలిగి ఉన్నది. యస్మిన్ దేవ్ పృథివీ చాంతరిక్షమోతం. ఇంకపోతే అధ్యాత్మము, మనః సహ ప్రాణైశ్చ సర్వై. అధ్యాత్మంలోకి రండి. మనస్సు అన్ని ఇంద్రియములతో బాటుగా పరబ్రహ్మయందే ఓతప్రోత భావంతో ఉన్నది. ఇది ఎలాగంటే అధ్యాత్మంలో సూక్ష్మంగా ఉంటుంది. అధిభూతంలో కొంచెం గ్రాస్ ఉన్నా అధ్యాత్మం దగ్గర వచ్చేటు సూక్ష్మంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే చెప్పే పద్ధతి ఎలా ఉంటుందంటే, ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఈ గ్యాడ్జెట్స్ అన్నీ పనిచేస్తాయి అని చెప్పడం ఒకటి. దాంట్లో మీరు ఏం చేస్తున్నారు? గ్యాడ్జెట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాక్యరచన చేస్తారు. ఎలక్ట్రిసిటీ వస్తే రెఫ్రిజిరేటర్ పనిచేస్తుంది, హీటర్ పనిచేస్తుంది, ఫ్యాన్ పనిచేస్తుంది, దీపం వెలుగుతుంది. అంటే ఈ వస్తువు, ఈ ఎక్విప్మెంట్స్, ఈ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటికి విలువనిచ్చి మీరు మాట్లాడుతున్నారు. అసలు ఆ మాట్లాడే పద్ధతే తప్పని నేనంట. ఎందుకంటే ఈ ఉపకరణములు వీటి బ్రతుకు ఎంతవరకు అంటే ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహం ఉన్నంత వరకే వీటి బ్రతుకు. అసలు అది ఒక ఉపకరణం అనేది ఎప్పుడైందంటే ఎలక్ట్రిసిటీ అనుగ్రహించినప్పుడే అవుతుంది. అది అందుగురించి నేను చెప్తూ ఉంటాను, దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవేశించి అది ఫ్యానింగ్ అనే ఫంక్షన్ చేసినప్పుడే దానికి ఫ్యాన్ అనే పేరుకి అర్హత వస్తుంది. లేకపోతే దానికి మీరు ఫ్యాన్ అని అనడానికి కూడా వీల్లేదు. ఇటొచ్చి ఒక సంస్కార బలం చేత దాన్ని మీరు ఫ్యాన్ 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 అంటున్నారే గాని అది ఫ్యాన్ ఎప్పుడవుతుంది? ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహం దానికి ఉన్నప్పుడే ఫ్యాన్ అవుతుంది. మిగతాప్పుడు దాన్ని ఫ్యాన్ అనడానికి వీల్లేదు. మూల కూర్చుని వెలక్కుండా మూల కూర్చుని ఉన్నటువంటి అంకెల్లాంతరం చూపించి దీపము అని అంటే అది దీపం అవుతుందా? దీపం ఎలా అవుతుంది? అది వెలుగుతుంటే దీపం అవుతుంది. కానీ ఓ మూల కూర్చుని ఉండేది, అది వెలగట్లేదు, దాన్ని పట్టుకుని దీపము, దీప్యతే ఇది దీప అనే అర్థంలో దీపము అని ఎందుకు వాడతారు? కానీ సంస్కారం చేతనం. అంటే ముందు వెలిగింది, మళ్ళీ రేపు కూడా వెలుగుతుంది కనుక దానికి దీపము అని ఆ సంస్కారం చేతను పేరు పెట్టారే కానీ వాస్తవంగా ఆ అగ్ని యొక్క శక్తి యొక్క అనుగ్రహం దానికి ఉన్నప్పుడే అది దీపం అవుతుంది. సో ఈ విధంగా మీరు దాన్ని రివర్స్ డైరెక్షన్ లో చూడాల్సి ఉంటుంది. ఉపకరణాలకి వాల్యూ ఇవ్వడం మానేసి ఎలక్ట్రిసిటీకి వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏమని చెప్పచ్చు అంటే ఈ ఫ్యాను, దీపము, రెఫ్రిజిరేటరు, హీటరు అనేటువంటి ఉపకరణములన్నీ కూడా ఎలక్ట్రిసిటీ ఎందే నిలిచి ఉన్నవి, ఓతప్రోత భావముగా నిలిచి ఉన్నవి. అది ఫిజికల్ షేప్ గురించి మీరు చింత చేయకండి. ఇక దృష్టాంతం ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోవటం. సో అదేవిధంగా అలా చెప్పచ్చు మనం. అదేవిధంగా కన్నంటే ఈ రెప్పలోనూ మీరు ఫిజికల్ గా అలంకారం చేసి వాటికి కన్ను కానే కాదు, రెప్పలకి రంగేస్తారు. కన్ను పైన ఏదో మ్యాక్సిడైనా ఏదో ఒక పదార్థాన్ని అప్లై చేస్తారు. తర్వాత ఇక్కడ ఈ పొడు ఇంకొంచెం నల్లగా ఇటువైపు పొడిగిస్తారు. ఉన్న వయసు నిడివి కంటే ఎక్కువ నిడివి కనపడే విధంగా ఈ అలంకారాలన్నీ చేస్తున్నారు. ఈ అలంకారములన్నిటికీ లక్ష్యంగా ఉన్నటువంటి ఏ భాగము కలదో అది కన్ను కానే కాదు. అది కన్ను కానే కాదు.
చెవికేమో ఆ కర్ణాభరణం పెడతారు, కళ్ళజోడు పెడతారు, ఏవేవో పెడతారు. ఆ అలంకారాలు చేసి భాగం చెవి కాలే కాదు, ముక్కు పొడుకు పెడతారు, లేదా ముక్కుకి ఇంకేదో అలంకారం పెడతారు, అది ముక్కు కానే కాదు. సో ఈ ఊరికే వీటి యొక్క యథార్థ స్వరూపం ఏమిటంటే వాటి యందు ప్రకటమవుతున్నటువంటి చైతన్యమే వాటి యొక్క యథార్థ స్వరూపం, ఆ శక్తి. అలాగే కాళ్ళు చేతులు కూడా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రేమండ్ సూట్ తొడిగిస్తే కాళ్ళు నడవగలుగుతాడా? నడవలేడు. కాలంటే ఇలాగ సూట్ తొడిగితే ఏమైంది? కాళ్ళలో శక్తి ఉంటే కాలు అవుతుంది. సూట్ను బట్టి కాలవదు, అలంకారాన్ని బట్టి కాలవదు. అలాగే చేతులు కూడా. కనుక ఈ మనస్సు, ఇంద్రియములు 5 + 5 10 మనస్సు, సర్వై అన్నారు కదా, ఈ 11. ఈ 11 మనిషి అంటే ఈ 11ఏనండి, ఇంకేముంది మనిషి? ఇవి లేకపోతే ప్రాణమును విజ్ఞానము ఈ రెండూనే మనిషి. సో ఈ ప్రాణము ఈ విజ్ఞానము కలిపేసి 11 వచ్చేసింది. ఈ అధ్యాత్మం అంతా కూడా పరబ్రహ్మయందే ఓతప్రోత భావము చేత ఉన్నది. అలా తెలుసుకోవాలి. పరబ్రహ్మ వచ్చి వీటిని నడిపిస్తున్నాడని కాదు, ఇవి పరబ్రహ్మయందు మనుగడను సాగించుచున్నది. పరబ్రహ్మ చైతన్యం ఇక్కడ ప్రకటన కాకపోయినట్లయితే అసలు ఇవి ఏమీ ఫలానా అని చెప్పడానికి కూడా వీల్లేని స్థితిలో ఉండేవి. పంచభూతాలు, అన్ని పంచభూతాలే. సో కన్నంటే ఇట్స్ ఎ బంచ్ ఆఫ్ సెల్స్, చెవి అంటే కూడా బంచ్ ఆఫ్ పార్టికల్సే. కానీ ఆ బంచ్ ఆఫ్ పార్టికల్స్ లో ఆ చైతన్య శక్తి ప్రసరించేప్పటికీ, ప్రకటమయ్యేప్పటికీ, రిఫ్లెక్ట్ అయ్యేప్పటికీ వెంటనే దానికి వినికిడి అనే ఒక విశిష్టమైనటువంటి సామర్థ్యం దానికి వచ్చింది. కాబట్టి ఈ ఇంద్రియములన్నీ కూడా ఆ పరబ్రహ్మ యందు ఆ చైతన్యమునందు ఓతప్రోత భావం చేతను ప్రకాశిస్తూ ఉన్నవి. సో అక్కడికి అధిభూత చెప్పారు, అధ్యాత్మ చెప్పారు. సో ఇప్పుడు ఈ అధిభూతంలో ఒక శక్తి, అధ్యాత్మంలో మరో శక్తి ఉందని అనుకునేవాయా? తమేవ ఏకం జానథ. వేదాంతం దీంట్లో నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే, దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ డిస్కషన్. కొన్నింట్లో డిస్కషన్ చేయాల్సినవి ఏం కావాలి. దీస్ ఆర్ ది బేసిక్ ట్రూత్స్. బేసిక్ ట్రూత్స్ విషయంలో డిస్కషన్ ఏముంది? సో దాని విషయంలో డిస్కషన్స్ ఏముండవు. వేదాంతము బోధించేటువంటి మౌలికమైన సత్యాలు ఏమిటంటే, నెంబర్ 1, రియాలిటీ ఈజ్ వన్ వితౌట్ సెకండ్. సత్యతత్వము అదే అద్వితీయము. ఇంట్లో చర్చకి మీ మతం ఏది, మా మతం అది, ఇన్ని ఏం లేవు. ఉన్నదంటే అదే వేదాంతం బోధించేది అదే. నెంబర్ 1. నెంబర్ 2, మనిషి యొక్క యథార్థ స్వరూపము, అంతరతమైన స్వరూపము దైవత్వమే. డివినిటీ ఈజ్ వన్ ఇన్నర్ మోస్ట్ రియాలిటీ ఈజ్ డివినిటీ. అది నెంబర్ 2. దాంట్లో కూడా చర్చించేదేం లేదు. ఈ మొత్తం ఈ ఆచార్యుడు ఇలా చెప్పాడు, ఆచార్యుడు అలా చెప్పాడనే చర్చలు ఏం లేవు. చర్చలు పెట్టుకున్నారంటే మీరు మౌలికమైన అంశాన్ని కూడా తెలుసుకోకుండా చర్చలు పెట్టుకుంటున్నారంటే మీరు అజ్ఞానపు అంధకారంలో ఉన్నారని అర్థం. దానికంటే ఇంకంతకంటే చెప్పేదేం లేదు. అది సెకండ్ ట్రూత్. థర్డ్ ట్రూత్ ఏమిటంటే, ఇన్ ఉపనిషత్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజియన్, దట్ ఈస్ ద రిలిజియన్ ఆఫ్ రియలైజేషన్. అంటే సత్యాన్ని తనంత తానుగా తన హృదయంలో ఆవిష్కరించుకున్నటయే ఇక్కడ పరమ లక్ష్యము. ఇక్కడ రిలిజియన్, అదే రిలిజియన్. ఇక్కడ అది పుణ్యం సంపాదించడం, స్వర్గానికి వెళ్ళడం ఆ రిలిజియన్ కాదు. ఇక్కడ వేదాంత రిలిజియన్ ఈజ్ సత్యాన్ని మీరు ఆవిష్కరించుకున్నటయే, అదే రిలిజియన్. ఈ 3 అంశాల్లోనూ దెర్ ఈజ్ నో కాంప్రమైజ్, దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ డిస్కషన్ ఆర్ ఒపీనియన్స్, ఏమీ లేవు. వేదాంతం అంటే ఉపనిషత్తుల యొక్క బోధ అలాగే ఉన్నది. సో తమ్ ఏకమేవ జానథ. అధ్యాత్మమునందు ఉండేటువంటి, అధ్యాత్మానికి ఉనికిని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మ గలదో, అధ్యాత్మానికి, అధిభూతానికి ఉనికిని అనుగ్రహించే పరబ్రహ్మ గలదో, ఈ అధ్యాత్మము అధిభూతము రెండు విడివిడిగా సెపరేట్ చేసి కూర్చున్నాం మనం. ఈ సెపరేషను ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ ఫాల్స్. ఇప్పుడు మీరు గమనించండి, మన అనుభవం వస్తూ ఉంటుంది, మన జీవితంలో అనుభవానికి అనుభవం కాకపోతే అసలు శాస్త్రమే కాదు అది. ఇటొచ్చి మనం మన జీవితంలో ఉండే అనుభవాలను తెలుసుకుని విశ్లేషించి తెలుసుకోవడం చేతకాక కొత్త కొత్త అనుభవాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. శృతి
మనకున్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని ఒక మోడల్ గా తీసుకుని అత్యద్భుతమైన సత్యాలను బోధిస్తుంది. వీడికి అది పనికిరాదు, ఆ బోధ పనికిరాదు, ఆ బోధను తెలుసుకునే వివేకం లేదు. వీడేదో ఇక్కడి నుంచి ఇక్కడికి లేవాలి, అక్కడి నుంచి ఇక్కడికి కింద దిగాలంటాడు. అదేదో ఇంకో అనుభవం వస్తే వీడేదో ఉద్ధరిస్తానంటాడు. ఈ ఉన్న అనుభవం చాలదు వీడికి తెలుసుకుందుకు. కానీ ఈ అనుభవం కాకుండా ఇంకో విలక్షణమైన అనుభవం, ఒక విడ్డూరమైన అనుభవం ఏదో ఒకటి ఉంది, అది వస్తే నేనేమో జ్ఞానం పొందేస్తాను అంటాడు. ఈ ఉన్న అనుభవాన్ని అర్థం చేసుకోవడం చేత కాదు. సో ఇదంతా కూడా అవివేకం అలాగే ఉంటుంది. నేను మీకు అనుభవం చెప్తా చూడండి, మీరు ఆలోచించండి. మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, సినిమా హాల్లో కూర్చుని ఉంటారు. కూర్చున్నప్పుడు మీరు ప్రేక్షకుడు చూసేవాడు, సినిమా తెర చూడబడేది, తెర మీద వాట్ ఎవర్ కమ్స్ చూడబడేది అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉంటుంది. ఇందులోకి సినిమా ప్రారంభం అవుతుంది. ఫలానా డైరెక్టరో లేకపోతే ఫలానా నిర్మాతో ఫలానా యాక్టర్స్ తోటి ఈ పేరుతోటి సినిమా ప్రారంభం అవుతుంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కంటిన్యూస్. ఇందులోకి హీరో వస్తాడు, హీరోయిన్ వస్తుంది, విలన్ వస్తుంది. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ ఇంటాక్ట్. నౌ యు ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ ది మూవీ. అబ్జార్ప్షన్ టేక్ ప్లేస్ జరగాలి. ఆ లీనమగుట అనేది జరగాలి. లీనం అయిన తర్వాత లీనం అయ్యే వరకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కంటిన్యూస్. మీరు ఆలోచించుకోండి, మీరు లీనమైపోయిన సినిమాని మీరు గుర్తు చేసుకోండి. లీనమైన సందర్భంలో దెర్ ఈజ్ ఓన్లీ ద మూవీ, దెర్ ఈజ్ నో సీయర్, దెర్ ఈజ్ నో సీన్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు. మీరు దాంట్లో విలీనమైపోయిన సందర్భంలో నిమగ్నం అయిపోవాలన్నమాట. అలా ఉండాలి ఆ పిక్చర్. సపోజ్ ఆ పిక్చర్ లో శృంగార రసాన్ని బాగా పోషిస్తున్నారనుకోండి, అప్పుడు కేవలము శృంగార రసము యొక్క అనుభవమే ఉంటుంది తప్పిస్తే నేను చూసేవాడిని అది చూడబడేది అనే విభాగం ఉండదు. హాస్య రసాన్ని పోషిస్తున్నారనుకోండి, హాస్య రసానుభూతే ఉంటుంది తప్పిస్తే. ఇక్కడ హైదరాబాద్ లో ఒకసారి హాస్య సమ్మేళనం అయింది. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం. దట్ వాజ్ ఎ ఫ్లాప్. దట్స్ వై ఇంక మళ్ళీ చేయట్లేదు వాళ్ళు. ఫ్లాప్ ఎలా అయిందో ఇది వెళ్ళాను దానికి. ఫ్లాప్ ఎలా అయిందో చెప్పమంటారా? మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వక్తలు వస్తారు, ఎవళ్ళు నవ్వరు. అది ఫ్లాప్. ఒక్క ఆయన మాత్రం వచ్చినప్పుడు నవ్వారు అందరూ. ఆయన పేరు ఏలూరుపాటి అనంతరామయ్య గారు. ఆయన ఇప్పుడు లేరు, స్వర్గస్థులయ్యారు. నేను ఈ మాట ఆయన జీవించున్నప్పుడు సభాముఖంగా కూడా చెప్పాను. ఆయన వచ్చి కొన్ని పద్యాలు కొన్ని వాక్యాలు చదివినప్పుడు అందరూ నవ్వారు. మొత్తం 3 రోజుల సమ్మేళనంలో ఒకేసారి నవ్వారు ఆయన ఉన్నప్పుడు. మిగతా అప్పుడు ఎప్పుడూ నవ్వలేదు. దేర్ఫోర్ ది ఎంటైర్ ప్రొసీడింగ్స్ ఫర్ ఎ ఫ్లాప్. ఎవడూ నవ్వట్లేదు. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు నవ్వరు, కింద కూర్చున్న వాళ్ళు నవ్వరు. ఏవో కొన్ని హాస్యాలు చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళు చిన్న మొహం చేసుకున్న అవతలకు పోతారు. ఇంకేం చేస్తారు? వాళ్ళు ఏవో చెప్తారు, వీళ్ళు నవ్వరు. అంటే అర్థం నవ్వదగ్గట్టుగా లేదని అభిప్రాయం. కాబట్టి హాస్యరసం పోషించినప్పుడు వాడు హాస్యం చెప్తాట నేను వినాలి అని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు మీరు హాస్యరసానుభూతిని పొందనే లేదు. మీరు తీరా హాస్యరసానుభూతి మీకు కలిగితే వాడు హాస్యం చెప్పేవాడు, నేను హాస్యం వింటున్నవాడు నేను విభాగం డిజాల్వ్ అయిపోతుంది. అలాగే కరుణ రసం. వాళ్ళు భోర్మని ఏడి చేస్తే మీరు నవ్వుతూ చూస్తారు, ఏమిటో అలా ఏడుస్తున్నాడనే. అలా భోర్మని ఏడి చేస్తే ఏడి చేయరు ప్రేక్షకులు. ప్రేక్షకులని ఆ సన్నివేశముల యొక్క రచన చేత సన్నివేశాలను ఆ విధంగా వాటిని రచించాలి, స్ట్రక్చర్ చేయాలి. చేసేప్పటికీ కళ్ళంబడి నీళ్లు బొటబొట నీళ్లు కారుతాయి. నేను అయోధ్యాకాండ పాఠం చెప్పేవాడిని. దీనికోసం సినిమానే అక్కర్లేదు. రామాయణం పాఠం చెప్పినప్పుడు కూడా శైలస్వరూపులో పాఠం చెప్పేవాడిని. తర్వాత నాకు కళ్ళమ్మ నీళ్లు వచ్చేవి, విన్న వాళ్ళ కళ్ళమ్మ నీళ్లు వచ్చేవి అయోధ్యాకాండలో. అంటే ఆ కవి ఆ రసాన్ని అంత అద్భుతంగా పోషిస్తాడు. ఈ రామాయణం చెప్తున్నాడు మనం వింటున్నాము అని ఉండదు. అక్కడ ఏముంటుందంటే యు బికమ్ వన్. నేనే భరతుడిని నేనే రాముడు అని మీరు అనుకుంటారని అలాగా కూడా ఉండదు. మీరు భరతుడు మీరు రాముడు ఏమవరు. అక్కడ పోషింపబడే రసం ఏదైతే కలదో ఆ రసముతోటి మీరు మమేకమైపోయి కేవలము రసానుభూతి మాత్రమే ఉంటుంది. అప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు.
కాబట్టి మనకుండే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, నేను చూసేవాడిని ఈ జగత్తంతా చూడబడేది అనేటువంటి విభాగం ఏదైతే కలదో ఇదే పరమసత్యం అని మీరు ఎన్నడూ అనుకోద్దు. నిజానికి అది పెద్ద అసత్యం, అది మిథ్యది. ఆ డివిజన్ తప్పని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే సాధన అంటే. తమే వైకం జానథ. ఈ అధిభూతము ఈ అధ్యాత్మము ఒక్కటే. ఫండమెంటల్ డివిజన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, ఈ ఫండమెంటల్ డివిజన్ ఇది అజ్ఞాన కల్పితము. మన మనస్సుకు అలా అలవాటైపోయి ఉంది ఆ ఫండమెంటల్ డివిజన్. అంచేతను అలా చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేసి 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 జన్మ జన్మాంతరముల నుండి దాన్ని అభ్యాసం చేసిన మీదట సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజనే యథార్థం అని అనిపిస్తుంది. ఈ యథార్థమే పరమసత్యమని ఒక ఆయన శాస్త్రం రాసి పెడతాడు. ఒకడు శాస్త్రం రాస్తే అతని వెనకాల పడి ఉండేవాళ్ళు 100 మంది, ఓ పెద్ద గ్రూప్ ఒకటి సో నడుస్తూ ఉంటుంది. ఏం తెలుసుండి రాసిన శాస్త్రాలు ఏం కావు, తెలుసుండి చెప్పే మాటలు ఏం కావు. ఇంకే ఏదో గతానుగతికో లోక గతానుగతిక. ముందు ఒకడు నడుస్తాడు, వాడు వెనకాల వెళ్తూ ఉంటారు అంతే. గతానుగతికో లోక. ఇదేం తెలుసుండి చెప్పిన మాట, తెలుసుండి చేసి పని కాదు. కాబట్టి లోకమన్నది లోకులు చేసేటువంటి పనికి వాళ్ళు లాజిక్ రైము ఉంటుందని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఇంకొకట్లేదు. నేను ఈవేళ న్యూస్ చూశాను. గాంధీ భవన్ దగ్గర వెంకటస్వామి ఫోటో, వెంకటస్వామి అంటే హీ సపోజ్ టు బి వెరీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్. వెంకటస్వామి ఫోటోని గాంధీ భవన్ ఎదురకుండా పెట్టి ఆ ఫోటో మీద చెప్పులతో కొడుతున్నారు, ఉమ్ము వేస్తున్నారు. కెన్ యూ ఇమాజిన్, కెన్ యూ థింక్ ఆఫ్ ఇట్? ఉమ్ము వేయడం అన్నది ఎప్పుడైనా తప్పనిసరి ఆరోగ్యం బాగోలేక ఉమ్ము వేయాల్సి వస్తే ఎవరు లేని సమయం చూసుకుని బాత్రూంలోకి వెళ్లి ఉమ్ము వేసి రావాలి. సంస్కారం గల వాళ్ళు అలా ఉంటారు. అలాంటిది వీడు ఆ సభా పెద్ద బిల్డింగ్ ముందు కెమెరాల ముందు వీడు ఆ ఫోటో మీద ఉమ్ము తూక్తా. ఎవళ్ళు ఈ పని చేస్తున్నది? బీజేపీ వాళ్ళు అనుకున్నారా? కాంగ్రెస్ వాళ్లే. చెప్పులతో కొడుతున్నారా ఆయన ఫోటోని, ఉమ్ములు వేస్తున్నారు. ఎవళ్ళరా ఇంత పొరపాటు చేస్తున్నారు? ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళకి బుద్ధి లేదా? ఒక వ్యక్తిని అలా చేస్తా అంటే మా మిత్రుడు నేను భిక్షకు వెళ్ళినప్పుడు ఇలా చేస్తున్నారేటో తప్పు కదా అంటే ఆయన అన్నారు, అబ్బాయి అపోజిషన్ పార్టీ వాళ్ళు కాదు స్వామీజీ, వాళ్ళ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు ఆ పని. అది ఆ ముఠా తగాదాల వల్ల వచ్చింది. అప్పుడు అనుకున్నా, సో లాజిక్ రైమ్ ఈ ప్రపంచంలో ఉంటుందని మీరు అనుకుంటే అంత పొరపాటుదే కానీ ఇంకొకటి. దెర్ ఇస్ నో లాజిక్, దెర్ ఇస్ నో రైమ్. జగత్తంతా అంతే, ఇది మిథ్యాభూతమైన. వాటెవర్ తమే వైకం జానథ. కాబట్టి ఈ అధిభూతము అధ్యాత్మము ఇదంతా ఒక్కటే అని తెలుసుకోండి. దీని యందు కేవలము మరి ఒక్కటే అయితే విడివిడిగా ఉన్నట్టు ఎందుకు కనపడుతుంది? దేహమే నేను అనుకోవడం చేత. దేహమే నేను అనుకోవడం చేత. ఇప్పుడు దేహమే నేను అనుకునేప్పటికి ఏమైంది? దేహము ఇట్ బికేమ్ ఇంటర్నల్ టు మీ అండ్ ఎంటైర్ వరల్డ్ ఎక్స్టర్నల్ అయిపోయింది కదా. బట్ ఫ్యాక్ట్ ఈస్ మీరు జగత్తుని ఏ రకంగా దర్శిస్తున్నారో దేహాన్ని కూడా ఆ రకంగానే దర్శిస్తున్నారు. కాబట్టి దేహము జగత్తు రెండూ కూడా ఎక్స్టర్నల్ గానే ఉంటాయి. వివేక ప్రక్రియలో, సర్వాత్మ ప్రక్రియలో రెండూ కూడా ఇంటర్నల్ అయిపోతాయి. మీరు మీలో కలిపేసుకుంటే రెండింటినీ కలిపేసుకోవాలి. మీకు సెపరేట్ గా పెట్టదలుచుకుంటే రెండింటినీ సెపరేట్ గా పెట్టాలి. అది వివేకం. వివేకం అంటే విడతి, డిస్క్రిమినేషన్. కాబట్టి తమే వైకం జానథ. ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కేవలము అలవాటు ప్రకారంగా వస్తున్న డివిజన్ తప్పిస్తే అజ్ఞానము అలవాటు ఇవన్నీ సమానార్థకాలు. అందుకు దాంట్లో సత్యం ఏం లేదు. సో ఇదంతా ఒకటే. ఇదొక లక్ష్యంగా పెట్టుకుని వర్క్ చేస్తే ఆ లక్ష్యాన్ని ఎప్పుడు చేరాలో అప్పుడు చేరదాం. మనకు ఉండేటువంటి సాధనా బలాన్ని బట్టి, సంస్కార బలాన్ని బట్టి. మనకి ప్రాపంచిక వాసనలు గట్టిగా ఉన్నాయంటే లక్ష్యం చేరడం కష్టం అవుతుంది. ఇప్పుడు మీకు ప్రపంచంలో మీకు ప్రీతిపాత్రమైన వస్తువు లేకపోతే ఒక సంబంధం ఉన్నంత కాలము మీరు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అధిగమించడం సాధ్యం కాదు. అలాగంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ దేర్ ఈజ్ సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ అండ్ యూ లవ్ ఇట్, దెన్ ద డివిజన్ ఈజ్ రాంగ్ అంటే హౌ యూ కెన్ రిలేట్ టు దాట్? దేర్ ఈజ్ నో, రెండింటికి పొంతన కుదరదు డివిజన్. ఎందుకంటే మీకు రాగము ద్వేషము ఉన్నంత కాలము
డివిజన్ కూడా ఉండాలి. రాగద్వేషాలు డివిజన్ మీదనే ఆధారపడి ఉంటాయి, భేదం మీదనే ఆధారపడి ఉంటాయి. భేదమే వాటిని నిలబెడుతుంది. కాబట్టి మీరు రాగద్వేషాలు ఉన్నంత వరకు భేదాన్ని నిరాకరించడం ఎక్కడ కుదురుతుంది? కుదరదు. ఇప్పుడు లంచం తీసుకుంటూ వాడికి నీతిని చెప్పడం ఎక్కడ కుదురుతుంది? వాడి దగ్గరే లంచం తీసుకుని వాడికి నీతి ఏం చెప్తారు? మీరు చెప్పలేరు. అలాగే మీరు సంసారం నుంచి అపేక్ష పెట్టుకుని సంసారం నుంచి లాభం పొందాలని సంసారమునందు సత్యత్వ భావనతో ఉంటూ మళ్ళీ ఆ సంసారాన్ని అద్వైత పరబ్రహ్మలో నేను విలీనం చేస్తానంటే ఎక్కడ కుదురుతున్నది? దాని నుంచి లంచం తీసుకుంటూ దాన్ని మిథ్యాభూతం చేస్తానంటే ఎక్కడ కుదురుతున్నది? ఇట్ వోంట్ హ్యాపన్. కాబట్టి సంసారం నుంచి లంచాన్ని తీసుకోవడం మానేయాలి ముందు. దాన్నే విరక్తి అంట. ఫస్ట్ సో తమేవైకం జానథ, అది అద్వితీయము. ఒకే ఒక అద్వితీయ తత్వము సత్య వస్తువు ఇటు అధిభూతంగాను ఇటు అధ్యాత్మంగాను ప్రకాశిస్తూ ఉన్నది. ఓకే, అయితే నాకు ఆ అక్షర పరబ్రహ్మకి అంటే అధిభూతంగా అధిదైవంగా అధ్యాత్మంగా ప్రకాశించేటువంటి అక్షర పరబ్రహ్మకి సంబంధం ఏమిటి? ఆత్మానం జానథ, అది ఒక్కటి అద్వితీయము. అండ్ ఆల్సో దట్ ఈజ్ యువర్ ఇన్నర్ మోస్ట్ నేచర్, మీ యొక్క స్వరూపము, అంతరతమైన స్వరూపము అది మరైతే నన్ను గురించి నేను ఆ పూర్ణ బ్రహ్మని మీరు అంటారు, మరి నా గురించి నేను ఒక వ్యక్తినని ఫలానా వాడినని ఇదని అదని ఏవేవో అనుకుంటున్నాను. మరి వాటన్నింటి మాట ఏమిటి అంటే అవన్నీ అజ్ఞానము చేత కల్పితములు. నీవు నీ గురించి అనుకునేది సర్వము కూడా అజ్ఞాన కల్పితము. మన ఒక వ్యక్తి తన గురించి ఎన్నో అనుకున్నాడు. ఈ అనుకున్నది ఏదైనా ఒక్కటి మిగిలితే నాకు చెప్పండి. చిన్నప్పుడు ఏమిటేమిటో అనుకునేవాడిని నేను. ఏం మిగిలింది? ఏం మిగలలేదు. సర్వము అలాగా నీటిలో బుడగ వలె సర్వము చేయి జారిపోతుంది. అనుకున్నవన్నీ తప్పని తేలలేదండి. చిన్నప్పుడు అనుకునేవి ఏవేవో అనుకునేవాళ్ళం. అరుగు మీద కూర్చొని వేదం వల్లించుకుంటూ జగత్తంతా ఇలాగే వేదం వల్లించినట్టే ఉంటుందని అనుకునేవాళ్ళం. ఆ తర్వాత చూసినట్లయితే జగత్తుకిను శాస్త్రం వల్లించిన దానికి సంబంధం ఏం లేదు. ఇట్స్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ వరల్డ్ అండ్ వీఆర్ అన్ఫిట్ ఇన్ దిస్ వరల్డ్ అనే సత్యం కూడా తెలిసిన తర్వాతి కాలం. కాబట్టి మన గురించి మనం అనుకునేది ఏదీ కూడా సత్యం కాదు. మన గురించి ఒకే ఒక సత్యం ఉన్నది. అదేమిటంటే అహం పూర్ణ, నేను పూర్ణస్వరూపుడను. అది మినహాయిస్తే ఇంతవరకు మీరు మీ గురించి అనుకునేది ఏదీ సత్యం కాదు. స్వామి వివేకానంద చాలా బాగా చెప్పారు. పార్లమెంట్ ఏదో ఒక చోట చెప్పారు, యూ హ్యావ్ నాట్ ఎట్ డిస్కవర్డ్ యువర్ ఇండివిడ్యువాలిటీ అని చెప్పారు. ఎందుకంటే ఈ రోజు నిన్న ఇండివిడ్యువాలిటీ వ్యక్తిత్వము 10 ఏళ్ల క్రితం ఉందా? మీరు ఆలోచించి చెప్పండి నాకు. 10 ఏళ్ల క్రితం వాట్ వర్ యూ అండ్ టుడే వాట్ ఆర్ యూ? ఆ పర్సన్ 10 ఏళ్ల క్రితం యూ ఆర్ ఏ పర్సన్, టుడే యూ ఆర్ ఏ పర్సన్. ఆ ఈ పర్సన్ ని మీరు కాగితం మీద 10 year బ్యాక్ పర్సన్, టుడేస్ పర్సన్ అని ఒక గీత గీసి పోలికలు తేడాలు రాసి మీరు పరీక్ష చేయండి. ఆ 2 పర్సన్స్ పరీక్ష చేస్తే మీకు ఏం తేలుతుందో తెలుసునా? ఆ పర్సన్ కి ఈ పర్సన్ కి అసలు ఒక్కటే అని చెప్పేవాడిని నేను ఒకటి ఉన్నాను కాబట్టి ఒక్కటని చెప్పడం అవుతోంది తప్పిస్తే ఆ పర్సన్ కి ఈ పర్సన్ కి పోలికే లేదు. ఒక పర్సన్ ని డిఫైన్ చేసి పారామీటర్స్ ఇవ్వకుండా ఉంటాయి కదా. ఏమిటి? హిజ్ సెట్ ఆఫ్ లైక్స్ అండ్ హిజ్ సెట్ ఆఫ్ డిస్లైక్స్. అలాగంటే ఏవో కొన్ని వాడి కామనలు, వాడి భయాలు, ఇలాంటివేవో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో వాడి వాల్యూస్ అవన్నీ మీరు తీసుకుని 10 ఏళ్ల క్రితం ఉండే పర్సన్ని ఇప్పుడున్న పర్సన్ని మీరు బేరీజ్ వేసి చూడండి. ఆ పర్సన్ ఇప్పుడు కంట్లో కలికని కూడా కానరాడు మీరు. కానీ వాడే వీడు అనేటువంటి ఆ కంటిన్యూటీ ఒకటి ఉంటుంది. ఆ కంటిన్యూటీ, ఆ ఏకసూత్రతకి మూలమునందు ఉన్నదియే ఆత్మ చైతన్యము. ఆనాడు ఆత్మ చైతన్యం మీద ఆ పర్సన్ని కల్పిత వ్యక్తిని అధ్యారోపణ చేశారు. ఈనాడు అదే ఆత్మ చైతన్యం మీద మరో కల్పిత వ్యక్తిని అధ్యారోపణ చేస్తున్నారు. ఇంకో 10 ఏళ్ల తర్వాత చూస్తే ఇంకో థర్డ్ కల్పిత వ్యక్తిని అధ్యారోపణ చేస్తారు. మీరు అధ్యారోపణ చేస్తున్నటువంటి కల్పిత వ్యక్తి ప్రతి సంవత్సరం మారిపోతున్నాడు, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి క్షణం కూడా మారిపోతున్నాడు.
కానీ మార్పు ఖచ్చితంగా గుర్తించాలి అంటే కొంత టైం గ్యాప్ ఇచ్చి గుర్తించాలి. మొక్క మీరు పాతితే తులసి మొక్క కోటలో వేస్తారు ఇంటి వెనకాల, అది రోజూ పెరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఈవేళ పొద్దున్న చూసి మధ్యాహ్నం చూసి పెరిగిందా అంటే అలాగే ఆ పెరుగుదల మీకు కంటికి కానరాదు. ఈవేళ చూసి నెల రోజుల తర్వాత చూస్తే మీకు పెరుగుదల కనపడుతుంది, తేడా కనపడుతుంది. కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని అసలు సిసలైన వ్యక్తిత్వాన్ని మీరు ఇంతవరకు గుర్తించలేదు. ఓకే, కాబట్టి మీరు ఇప్పుడు ఏ వ్యక్తిత్వము నాదనుకుంటున్నారో అది మిథ్య. ఓకే, నా యొక్క అసలైన వ్యక్తిత్వం ఏమిటి? బ్రహ్మ తత్వమసి. అది నీ యొక్క యథార్థమైన వ్యక్తిత్వం, పూర్ణ వ్యక్తిత్వం. అది తెలుసుకున్న రోజునే నీవు నీ యొక్క యథార్థమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నట్లు అవుతుంది. తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంచథ అంటే అర్థం ఏంటో చెప్పుకుంటారా? మిగతా కబుర్లు కట్టి పెట్టండి అని అర్థం. మిగతా కబుర్లు కట్టి పెట్టండి. మిగతా కబుర్లు అంటే ఏమిటి? ఈ అద్వయ సత్యానికి అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి ఈ అద్వయ సత్యమునకు విరుద్ధములైన కబుర్లు అన్యావాచ అవుతాయి. ఆ కబుర్లు కట్టిపెట్టండి. వేస్ట్, ఎందుకు పనికిరాని మాటలు అవన్నీ కూడా. ఏవేవో శాస్త్రాలు, గ్రంథాలు, పుస్తకాలు, చర్చలు, మీమాంసలు మీరు చేసి ఇదంతా వేస్ట్. అన్యావాచో విముంచథ. సత్యాన్వేషణ సంఘము అనే ఒక ప్లేస్ ఒకటి ఉంది. వాళ్ళని నేను ఎరుగుతున్నాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, ఒకసారి కాదు, ఒక 60 సార్లు వచ్చారు. ప్రతిసారి కూడా నేను వాళ్ళ సమావేశంలో పాల్గొనడానికి నేను తిరస్కరిస్తూ వచ్చాను. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మనం చర్చించి సత్యాన్ని నిగ్గు తేలుస్తాము అని అంటారు. నేనంటాను సత్యాన్ని చర్చించి నువ్వు నిగ్గు తేల్చి మాట కల్లది, అది జరిగే పని కాదు. నీ సత్యాన్వేషణ సంఘం నువ్వు ఎంతకాలం నుంచి నడుపుతున్నావు అంటే 20 ఏళ్ల నుంచి నడుపుతున్నాము. దాన్ని బట్టే తెలిసింది నీకు. 20 ఏళ్ల నుంచి నడుపుతూ ఇంకా నువ్వు వక్తల కోసం వెతుక్కుంటున్నావు అంటే నీకు సత్యాన్వేషణ అవలేదని కదా. నువ్వు ఇంకో 20 ఏళ్ళు నడిపినా నువ్వు ఇంకా వెతుకుతూనే ఉంటావు, భగవంతుడు నీకు ఆయుర్దాయం ఇస్తే. కాబట్టి సత్యాన్ని అన్వేషించడం మానేసి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకోవడం చేతనైతే నువ్వు సాక్షాత్కరించుకోగలుగుతావు. సత్యాన్ని ఇలా వెతుకుతూ ఉంటే నీకు దొరకదు. అది నీకు దొరికింది సత్యం అవదు, సత్యత్వ భ్రాంతే. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? ముందు నీ సంఘాన్ని నువ్వు కట్టుబెట్టేసే, బంధు పెట్టేసేదాన్ని. బంధు పెట్టి ఏం చేయమంటారు? తపస్సు చేయవా, సాధన చేయి. సత్యాన్వేషణ సంఘాన్ని పెడితే దానికి నేను సెక్రటరీ నేను అదో పని పెట్టుకుంటే అసలైంది పక్కన పడిపోతుంది. ఈ మిథ్యలో పడి కొట్టుకోవడం జరుగుతుంది. నువ్వు చేయాల్సిన సాధన గురుమేవాభిగచ్చేది, గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేసుకో. అంతేగాని సత్యాన్వేషణ సంఘం నీ అంతటి నువ్వే సత్యాన్ని అన్వేషించేస్తావు. నీ భోజనం నువ్వు చేయగలుగుతావు కానీ నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు. కనుక అన్యావాచో విముంచథ, ఇతరములైన కళ్ళబొల్లి కబుర్లను కట్టిపెట్టుడు. విముంచథ బహువచనం. శంకరులు కింద హే శిష్యగణ అనేది రాయిపోతున్నారు. అనవసరపు కబుర్లు కట్టిపెట్టండి. అయితే ఈ కబుర్లో ఏదో కొంచెం వినోదమో విలాసమో ఏదో ఉంది. అన్ని కబుర్లు కట్టిపెట్టేసి అలా ఏకాంతమునందు ఆత్మనిష్ఠులై కూర్చుంటే ఏమవుతుందంటే అమృతస్యైష సేతు, ఇది అమృతత్వానికి తీసుకుపోయే వారిధి, బ్రిడ్జి, సేతువు. నీవు కనుక ఆత్మనిష్టలో ఉన్నట్లయితే ఆ ఆత్మనిష్ట నిన్ను అమృతత్వం, ఇమ్మోర్టాలిటీలోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే మోక్షాన్ని ఇక్కడ ఉండగానే నీవు జీవన్ముక్తుడుగానే అయిపోతావు అని అది ఫలం. భాష్యం చూద్దాము. యస్మిన్నక్షరే పురుషే ద్యౌః పృథివీ చాంతరిక్షంచ ఓతం సమర్పితం. ఏ అక్షర పరబ్రహ్మయందు పురుషే, పురుషే అంటే చైతన్యం, వినాశము లేని చైతన్యం. చైతన్యం అంటే అక్షర పరబ్రహ్మ అంటే ఏదో బండరాయిలాగా ఉంటుంది అనుకున్నారు. ఆత్మ చైతన్యం అది పురుషే. దాని అందే ద్యులోకము, స్వర్గలోకము, పృథివీలోకము, మధ్యలో ఉండే అంతరిక్షము. ద్యౌః పృథివీ చాంతరిక్షం. నేను రెండే అనుకున్నాను, ద్యౌః కూడా ఉందిగా. ముల్లోకములు దాని అందే ఉన్నవి. కాబట్టి నువ్వు స్వర్గానికి ఏం వెళ్తావు? ఆత్మనిష్ఠుడు కూర్చోవడం మానేసి స్వర్గానికి ఏం వెళ్తావు?
సో నేను సేల్స్బర్గ్ లో ఉండగా మా మిత్రులు వచ్చి మాస్టర్ ఈజిప్ట్ వెళ్ళాలని అన్నారు. నేను ఎందుకా ఈజిప్ట్ పనేం లేదా, చక్కగా పాఠాలు చదువుకోవచ్చు, ఇక్కడ కూర్చుని పాఠాలు చదువుకో, మనసు ఈజిప్ట్ వెళ్ళి ఏం చేస్తారు అంటే, అలా కాదు, ఈజిప్ట్ వెళ్ళాలి, అక్కడ మన హిందూ సమాజం ఉన్నది, అక్కడ మీరేమో పిరమిడ్ల దగ్గర భాగవతాన్ని చెప్పాలి అంటే మనకు వీసాలు ఏది ఏం లేదు, అవన్నీ వస్తాయి వేస్తారు, మీరు బయలుదేరండి మొత్తానికి ఓ వీసా పట్టుకొచ్చి ఓ టికెట్ పట్టుకొచ్చి పెడితే వెళ్ళాను ఈజిప్ట్. వెళ్లే ముందు అనుకున్నా ఏమిటి ఇది మనకి ఈ ముస్లిం దేశంలోకి వెళ్ళటం ఏమిటి ప్రారంభం, ఈ ఎడారి, అక్కడేమో వాళ్ళ కల్చర్ వేరు, మనం అక్కడ ఈ వేషంతో ఎందుకు అక్కడికి అనుకుని ఏదో కొంత వేషాన్ని కొంచెం మార్పు చేర్పు చేసుకుని మరీ బయటపడిపోకుండా వెళ్ళేప్పటికీ హోటల్లో అడుగు పెడుతూనే మొత్తం వాల్స్ నిండా మన కృష్ణ బొమ్మలు ఎన్ని ఉన్నాయో అన్ని బొమ్మలు ఉన్నాయి, శ్రీకృష్ణుడి బొమ్మ. అది చూడగానే మనస్సుకు ఆనందం అయిపోయింది. ఎందుకంటే కృష్ణ ఓబిరాయ్ అనే అతను కట్టాడు, మీనా ఓబిరాయ్ అని అంటారు. లోపల అన్ని కృష్ణుడి బొమ్మలే. తర్వాత వాళ్ళు స్వామీజీ మీకు మేము ప్రత్యేకంగా భోజనం అది ఏర్పాటు చేస్తున్నాం, జైన్ ఫుడ్, మీకు ఉల్లిపాయ కూడా లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం అని ఏర్పాటు చేశారు. తర్వాత కిటికీ తెరిచేప్పటికి ఎదుర్కొన్న పిరమిడ్స్. సరే వాళ్ళు ఒక 30 ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. ఆ పిరమిడ్స్ దగ్గర కూర్చుని, ఆ పిరమిడ్స్ సమీపంలో కూర్చుని భాగవతంలో ఏదో ధ్రువోపాఖ్యానం ఏదో చెప్పాను, 2 days సత్సంగం. సో అనుకున్నాను వెళ్లే ముందు, ఏమని అనుకున్నానంటే ఇదంతా అనవసరం, అదే పంచభూతాలు ఉంటాయి. తెర వెళ్ళిన తర్వాత ఎనీవే ఐ వాజ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ మన హిందూ సమాజం అక్కడ ఉన్నది, వాళ్ళని ఒకసారి బ్లెస్ చేసి ఎవరో వాళ్ళు వెళ్ళాలి కదా. ఏ మహాత్ముడు వెళ్ళకపోతే వాళ్ళు హిందూ ధర్మం నుంచి విడిపోయినట్టుగా అయిపోతారు. ఎవరో కొంతమంది మహాత్ములు వెళ్తూ ఉండాలి. సో వెళ్ళని వాళ్ళు ఎలాగో వెళ్ళదు, పోనీ మనమైనా వెళ్ళాం, ఒకసారి వాళ్ళని బ్లెస్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళందరినీ కలిసి మనం ఒక ఆనందాన్ని పంచుకున్నామని. సో ఈ విధంగా వెళ్ళడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఊరికే బాహ్యమునందు ఏదో ఉందని ఏమీ అనుకోవడానికి లేదు, బాహ్యమునందు ఏమీ లేదు. బాహ్యమునందు ఉంది ఆనందము, మీరు టూరిజంలో వచ్చే ఆనందం ఏదైతే కలదో అది హృదయమునందు మాత్రమే కలదు, అందుకోసం చెప్పాను. సో మీరు స్వర్గానికి వెళ్ళినా మీరు హృదయంలో ఆనందాన్ని సాక్షాత్కరించుకోక తప్పదు, అమెరికాకి వెళ్ళినా హృదయంలో ఆనందాన్ని సాక్షాత్కరించుకోక తప్పదు, ఇక్కడ కూర్చున్నా అంతే. కాబట్టి మీ అన్వేషణ యదంతః తదన్వేష్టవ్యం, లోపల హృదయంలో ఉండే ఆత్మతత్వాన్ని అన్వేషించాలి. కానీ బాహ్యములో ఏవో టూరిజం తిరుగుతుంటే ఏవేవో లోకల్ టూరిజం, ఇది పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాం, అది కూడా టూరిజమే. ఈ టూరిజం వల్ల ఒరిగేది ఏమీ లేదు. యస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షమోతం, ఏ పరమాత్మతత్వమునందు ముల్లోకములు కూడా సమర్పితం గుర్చబడి ఉన్నవో, అంటే దాని యందే నిలిచి ఉన్నవో. గుర్చబడి ఉండటం అంటే దాని వల్లనే, దాని యందే నిలిచి దాని చేతనే ప్రవర్తింపజేయబడుట, అది గుర్చబడి ఉండడం అంటే రెండు. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఫంక్షన్స్ బికాస్ ఆఫ్ ఇట్, అది. సో ఆ విధంగా ఓతం సమర్పితం అనే అధిభూతాన్ని గురించి చెప్పారు. తర్వాత మనశ్చ సహ ప్రాణైః కరణైరన్యైః సర్వైః తమేవా సర్వాశ్రయం ఏకమద్వితీయం జానథ జానీథ హే శిష్యాః. సరే, ముల్లోకాలు దాని యందే ఉన్నాయి, మరి మనస్సు ఇంద్రియాలు మాట ఏమిటి, అవి కూడా దాని యందే ఉన్నాయి. అంటే ఏది సర్వవ్యాపకమో అది ఏ హృదయమునందు గలదు, దీన్నే సింధువే బిందువునందు గలదు అని అన్నారు. సింధువు బిందువునందు ఉన్నదా, నిజంగా వెరీ ట్రూ. ఇటొచ్చి మీరు చిన్న పెద్ద సైజు చూసుకుంటే ఆ సైజు బుద్ధి దేశబుద్ధి అంటారు. ఆ దేశబుద్ధితోటి చూసినప్పుడు మీకు అది దీంట్లో ఎలా ఉందబ్బా అని సందేహం కలగచ్చు. మీరు దేశబుద్ధిని అతిక్రమించగలిగితే సింధువే బిందువునందు గలదు. ఆ దేశబుద్ధికి అతీతంగా వెళ్ళాలి. ఒక చిన్న శిశువును చూశారనుకోండి, సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడై శిశువు యందు ప్రకటమవుతున్నాడు అని దర్శించాలి.
ఓ రోజా పువ్వును చూశారనుకోండి, సర్వవ్యాపకుడైన ఆ ఈశ్వరుని యొక్క సౌందర్యమే దీని యందు ప్రకటమవుతున్నది అని దర్శించారు. కాబట్టి బిందువులో సింధువు ఉంటుంది. విష్ణువే వామనుడవుతాడు. విష్ణువే వామనుడైనాడు. విష్ణు అంటే ఎక్కడో చోట కూర్చుని ఆయనని కాదు, సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుడు వామనుడంటే పొట్టివాడైనాడు, అంటే జీవునిగా అయినాడు. నారాయణుడే నరుడైనాడు. అదే ఆ అవతారం యొక్క రహస్యం. మధ్యే వామనమాసీనం సర్వే దేవా ఉపాసతే విశ్వే దేవా ఉపాసతే. కఠోపనిషత్తులు మధ్యే వామనమాసి, ఇక్కడ కూర్చుని ఉన్నాడు వామనుడు, పొట్టివాడు. వేళ్ళన్నింటిలోకి పొట్టిది అంగుష్టం, అంగుష్టమాత్ర పురుష, అది కఠోపనిషత్తే. అక్కడే ఈ పొట్టివాడు, ఈ 5 మనుషులు అనుకుంటే వీడు పొట్టివాడు, అంగుష్టమాత్ర. ఇక్కడ విష్ణువే వామనుడైనాడు. అంచేతనే మళ్ళీ ఈ వామనుడే త్రివిక్రముడైనాడు. సింధువే బిందువు అవుతుంది, మళ్ళీ ఈ బిందువే మళ్ళీ సింధు అవుతుంది. సింధులో కలిసిపోతే సింధువే అవుతుంది. కాబట్టి తమేవైకం జానథ ఆత్మానం, అది ఆ సర్వము ఇంద్రియములన్నింటి యందు కూడా అదే ఆత్మ చైతన్యం ప్రకాశిస్తోంది. సో సర్వాశ్రయం, సర్వ ఇంద్రియ వ్యాపారములకు మనోవ్యాపారములకు కూడా ఆశ్రయమైనది అపరబ్రహ్మయే. సో అది బయట ఒకటి లోపల ఒకటి రెండవే అనుకున్నారు. ఏకం అద్వితీయం జానథ, అది ఒకటి అని తెలుసుకోండి. ఒకటి అంటే అద్వితీయం అని భాష్యకారుల యొక్క పదాలు ఎంత గంభీరంగా ఉంటాయంటే, వన్ అంటే 2 ఉన్నాయి, దాంట్లో ఒకటి మీరు తీసుకోండి, ఇంకొకటి నేను తీసుకుంటాను, అలాంటి ఒకటి కాదది. వన్ అంటే వన్ వితౌట్ ద సెకండ్. అంచేతనే నేను ఈ మధ్యన ఇంగ్లీష్లో ఏదైనా రాస్తే వన్ వచ్చిన చోటల్లా వన్ వితౌట్ ద సెకండ్ అని హైఫన్స్ పెట్టేసి రాసేస్తున్నాం. ఇంకా సో దట్ ఏకం అద్వితీయం, అది ఇది చూసి రాసిందే. అది అంతా భాష్యకారుల్లోనే సర్వము ఉంటాయి, భాష్యంలోనే సర్వం ఉంటుంది. మిస్టేక్ చేయడానికి అవకాశం ఇవ్వరు. మనం మిస్టేక్ చేసినా వెంటనే వీడు వివేకవంతుడైనట్లయితే తక్కువని మళ్ళీ ది పర్సన్ ఇస్ పుట్ ఆన్ ది కరెక్ట్ ట్రాక్. భాష్యం చేపట్టుకు నడిపించినట్టుగా నడిపిస్తుంది. ఏకం అంటే అద్వితీయం అని అర్థం. ఏకమేవా అద్వితీయం శృతి కూడా ఏకమని చెప్పి ఊరుకోదు, ఏకమేవా అని కూడా చెప్పి ఊరుకోదు. వీడి బుద్ధికి డిస్టార్ట్ చేసే కెపాసిటీ ఉందని శృతికి కూడా తెలుసు. అందుగురించే ఏకమేవ అద్వితీయం. అప్పుడు కూడా వాడు డిస్టార్ట్ చేస్తానంటే ఇంకా వాడి కర్మ, ఇంకా వాడు ఎప్పుడో మళ్లీ జన్మలో వృద్ధిలోకి రావాలి. ఇంక ఈ జన్మకి నాకు చెప్పడం కష్టం. సో ఏకం అద్వితీయం, వన్ వితౌట్ ఎ సెకండ్. జానథ అంటే ఆ ధాతువు కరెక్ట్ గా మీరు వల్లిస్తే జానథ అని ఉండదు. జానాతి జానీత జానంతి, జానాసి జానీథ జానీథ అని ఉంటుంది. అంచేతనే వైదిక ప్రయోగం జానథ, దానికి అర్థం రాసేప్పుడు జానీథ. పాణిని వ్యాకరణం ప్రకారం తెలుసుకోండి, మధ్యమ పురుష బహువచనం. తెలుసుకోండి అంటే ఎవరు? హే శిష్యా, ఓ శిష్యులారా అని గురువు చెప్తున్నది ఒకటికే చెప్తున్నాడు పాఠం, కానీ ఈ లోపల 4 చేరేరు వచ్చి అందరికీ కలిపి చెప్తున్నాడు అని అలాగే మనం అర్థం చేసుకోవాలి ఆ పదప్రయోగాన్ని బట్టి. ఓ శిష్యులారా, ఆ ఆత్మతత్వము ఒక్కటియే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్కి అతీతమైనది అని తెలుసుకోండి. అది ఇంకా ఏమిటి? ఆత్మానం జానథ అని కూడా తెలుసుకోండి. ఆత్మానం ప్రత్యక్స్వరూపం యుష్మాకం సర్వప్రాణినాంచ, అలా తెలుసుకోండి, ఆత్మగా తెలుసుకోండి. ఆత్మ అంటే ఏమిటి? ప్రత్యక్ స్వరూపం. మీ యొక్క యథార్థతత్వము మీ బాహ్య ఆరోపముల వెనుక దాగి ఉన్నది, దాని వెనుకకు వెళ్లి పట్టుకోండి అని ప్రత్యక్ అంటే అర్థం అది. సో ఇప్పుడు ఎలాగంటే ఒక దీపం ప్రకాశిస్తోంది, ఆ దీపము ఎక్కడి నుంచి వస్తుందండి ఆ వెలుతురు అంటే, ముందు చూడగానే పైన ఒక కాగితం ఒకటి ఉంది, ఆ కాగితం నుంచి వెలుతురు వస్తుంది అని అన్నారు. అంటే అప్పుడు వెళ్ళి జాగ్రత్తగా వాడు ఆ కాగితాన్ని చూసి, అబ్బాయి కాగితం నుంచి వెలుతురు రావడం కాదండి, కాగితం జడం అది ప్రకాశించదుది అని ఆ కాగితాన్ని తీసేశాడు.
తీసేస్తే ఇంకా వెలుతురు వస్తూనే ఉంది. కాగితం నుంచి వెలుతురు వస్తుంటే ఏమవ్వాలి? ఆ కాగితం తీయగానే వీడి చేతుల్లోంచి వెలుతురు వచ్చేస్తూ ఉండాలి. అలా అవటం లేదు, అక్కడి నుంచే వెలుతురు వస్తున్నా ఇంకా లోపల ఉంది వెలుతురు అని అలాగా బల్బుకి చుట్టిన కాగితాలను వరుస పెట్టి తీసుకుంటూ పోతే ఆ లోపల ఫిలమెంట్, ఆ ఫిలమెంట్ లోపల ఉండే ఎలక్ట్రిసిటీ అని అలాగా ప్రయాణం చేయాలి. యూ టు గో బ్యాక్వర్డ్స్. కాబట్టి నేను ఫలానా అని మీరు అనుకుంటే అలా కాదు. ఆ ఫలానా అన్నది ఒక రకమైనటువంటి వచ్చిపోయేటువంటి ఫలానా, నీ యథార్థ స్వరూపమైన ఫలానా కాకపోవచ్చు, కొంచెం గమనించు అని శృతి చెప్తుంది. సో నేను ఫలానా అంటే నేను ఫలానా వ్యక్తిని. చూడు, వ్యక్తి అంటే ఏమిటి? కేవలము దేహాన్ని బట్టి వ్యక్తి అనుకోకు. స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళాలి. స్థూలము యొక్క ఉనికి సూక్ష్మమునందు ఉంటుంది. కాబట్టి దేహము ఉన్నది అంటే ఇంద్రియ శక్తుల యందు నిలిచి ఉన్నది దేహం. ఇంద్రియ శక్తులన్నీ కనుక విత్డ్రా అయిపోతే ఈ దేహాకారము, దేహరూపంగా ఉన్నటువంటి ఈ ఆకారము, ఈ సంఘాతము, ఈ అసెంబ్లీ విచ్చిపోతుంది, విడిపోతుంది. ఇసుకతోటి కొండ చేసినప్పుడు ఆ ఇసుకలో ఉన్నటువంటి వాటర్ కనుక ఇవాపరేట్ అయిపోతే ఆ కొండనంతా కూలిపోతుంది. ఈ దేహం కూడా అలాంటిదే. కాబట్టి ఈ దేహాన్ని నిలబెడుతున్నటువంటి సూక్ష్మమైన తత్వము గలదు. అలాగా మీరు ఇంకా వెనక్కి వెళ్తే సో సచ్చిదాత్మ అని తేలుతుంది. అది ఏ ఆత్మ? సచ్చిత్, దానికే ఆత్మ అంటే ప్రత్యక్ స్వరూపం, తన యొక్క అంతరతమైన అంటే ఇన్నర్ మోస్ట్ రియాలిటీ, అది మీ స్వరూపము. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను అహం దేవదత్త, అహం దత్త, దపిత్త అని ఇవన్నీ సాంస్క్రిట్ నేమ్స్. సో అలాంటివి ఓ పేరు పెట్టుకుని ఈ పేరే నేను అనుకుంటూ, ఈ కులమే నేను అనుకుంటూ, లేకపోతే ఈ సోషల్ స్టేటస్ నేను అనుకుంటూ, సో ఇదంతా కూడా ఒక పెద్ద ఇమేజ్. ఈ ఇమేజ్, యు ఆర్ నాట్ ది ఇమేజ్, యు ఆర్ ది రియాలిటీ ఆన్ విచ్ ద ఇమేజ్ ఈజ్ యాడెడ్. ఇప్పుడు మీరు క్లబ్కో పెళ్లికో పార్టీకో వెళ్ళారనుకోండి, యూ పుట్ ఆన్ సమ్ ఎక్స్ట్రా ఇమేజ్, అంతే కదండి. మనం ఆ పని చాలా స్పాంటేనియస్ గా చేస్తాం. ఏదో కొంత ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ పెళ్లికి సరిపడదు, పెళ్లికి వెళ్ళాలంటే ఈ ఇమేజ్ చాలదు, ఇంకో కొంత ఎక్స్ట్రా ఇమేజ్ వేయాలి. ఎక్స్ట్రా ఇమేజ్ అంటే ఏమిటి? హెయిర్ స్టైల్ దగ్గర క్రాఫింగ్ దూకుని వెళ్ళడం. క్రాఫింగ్ ఎందుకు దూకోవడం అంటే ఐఎమ్ ఏ వెరీ సివిలైజ్డ్ పర్సన్ అని వాళ్ళు అనుకోవాలి అని ఐ హ్యావ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ దట్ వే. దేర్ఫోర్ క్రాఫింగ్ దూకోవడం, డ్రెస్ వేసుకోవటం, దానికి తగిన డ్రెస్ వేసుకోవటం, గెడ్డం గీసుకోవటం, అయితే స్త్రీలైనట్లయితే బంగారు ఆభరణాలు ఇవి అలంకరించుకోవటం, ఖరీదైనటువంటి వస్త్రములను ధరించుట, తర్వాత మరి ఆటోలోనో రిక్షాలోనో వెళ్తే బాగుండదు, కారులో వెళ్తే మంచిది. సో ఈ విధంగా యూ యాడ్ ఏ లాట్ ఆఫ్ ఇమేజ్. అక్కడికి వెళ్ళేప్పుడు ఆ ఇమేజ్ అంతని మోసుకుంటూ వెళ్తాము. ఆ ఇమేజ్ తోటి ఇటు తిరుగుతాం. ఇటు తిరిగినప్పుడు కూడా ఇమేజ్ మనతో పాటే ఉంటుంది. ఇంటికి రాగానే, ఇంటికి వచ్చిన వెంటనే ఈ ఇమేజ్ బరువు అయిపోతుంది. కోటు కాదు బరువు అవడం, కోటు బరువు అవడం కాదు, కోటు అనేది ఏ ఇమేజ్కి అది సూచకమో ఆ ఇమేజ్ బరువు అవుతుంది. అందుకోసం ఆ కోటు పక్కన పెడుతున్నాడంటే ఆ ఇమేజ్ని తీసి పారేస్తున్నాడని అర్థం. ఆ ఇమేజ్ని తీసి పారేసి కొంత లీన్ అండ్ లైట్ గా ఇంట్లో ఉంటాడు. శాస్త్రం ఏమని చెప్తోందంటే నీవు లీన్ అండ్ లైట్ గా ఉన్నాననుకున్న ఇమేజ్ కూడా బరువే. బరువే కదా నువ్వు చెప్పు. సంసారంలో నీకు దుఃఖం ఉంది, సుఖ దుఃఖాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి అది కూడా బరువే. అది సంగతి. కనుక నీ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోనంత వరకు నీకు ఈ సంసార దుఃఖం నుండి విముక్తి లేదంతే. మాకు ఆత్మ గురించి చెప్పకుండా మీరు ఏదైనా మరో ఉపాయం చెప్పండి అని మీరు అడగద్దు, నేను చెప్పొద్దు, అనవసరం. ఆత్మానమేవైకం జానథ, దట్స్ ఆల్. మీరు ఇంక మిగతా మీరు అడగద్దు, నేను చెప్పొద్దు. నేను ఇంకేమీ చెప్పనని నాకు ప్రతిజ్ఞ, మీరు ఇంకేమీ అడగనని మీకు ప్రతిజ్ఞ, దట్స్ ఆల్. ఆత్మానమేవైకం జానథ. మీరు తెలుసుకుంటే ఛాలెంజ్. వేటాడితే సింహాన్ని వేటాడాలి, అంతేగాని కుందేలుని కాదు వేటాడడం. కుందేలుని ఒకటి వేటాడేది. దేవుడి దగ్గరికి వెళ్ళి
ఓ దేవుడా నాకేమో లాటరీ టికెట్ ఇయ్యంటే దానివల్ల ఉపయోగం. దేవుడా నువ్వు నీ స్థానాన్ని నాకు ఇయ్యి. దేవుడు అంటే హీ సపోజ్ టు బి ది హైయెస్ట్ ఐడియల్. ఐ వాంట్ దట్ హైయెస్ట్ ఐడియల్ ఉంది. దట్స్ ఇంకా కొడితే సింహాన్ని దెబ్బ కొట్టాలి కానీ ర్యాబిట్ కోసం వేటాడడం ఎందుకు? అంతకంటే రోడ్ల మీద తిరగడమో సంసారంలో తిరగడమేనయం. ఆత్మానమేవైకం జానత. నీకేమన్నా దమ్ముంటే ఆత్మను తెలుసుకో, లేకపోతే ఊరికో మాట్లాడుకు. ఇంకా అన్యావాక్యం విముంచత, ఇతర విషయాలని పక్కన పెట్టు అని కొంచెం పొట్టుగా చెప్తారు శృతిలో. హే శిష్యాః, అదే అంటారు ఆయన. అన్యావాచః అపర విద్యారూపాః విముంచత విముంచత పరిత్యజత. విముంచత అన్నది అది వైదిక ప్రయోగం. విముంచత అని ఉండాలి. లోటు మధ్యమ పురుష బహువచనం. లోటు మధ్యమ పురుష బహువచనం ఆదేశం చేస్తున్నారు. విముంచత అంటే విడిచి ఉన్నారు అని కాదు అర్థం. విడవండి. లోటు మధ్యమ పురుష ఎలా ఉంటుంది? భవ, భవతాత్, భవతం, భవత అని ఉంటుంది. భవసి, భవత, భవత అది లట్టు మధ్యమ పురుష బహువచనం. లోటు మధ్యమ పురుష బహువచనం భవత. విడిచిపెట్టండి అని లోటు ఆదేశం. అంచేతనే విముంచతాని విముంచత, విడిచిపెట్టండి. అప్పుడు అర్థం పరిత్యజత, పరిత్యాగం చెయ్యండి. ఇతరములైన మాటలన్నిటినీ. ఎందుకంటే ఇతరములైన మాటలంటే మామూలుగా ఈ న్యూస్ పేపర్ కబుర్లునో ఎలక్షన్ కబుర్లు అనుకున్నాయేమో కాదు. అపర విద్యారూపా, శిక్షా వ్యాకరణం ఛందః కల్ప, ఇంకా అన్నీ. ఇంకా అపర విద్య మనం చూసాం కదండి, పరావిద్య అపరావిద్యను. అపరావిద్యను అంతని పక్కన పెట్టండి. మీరు అసలైన సారాన్ని పట్టుకోవాలి కానీ చుట్టూ ఉన్నటువంటి ఊకని పట్టుకుని ఉపయోగం ఏంటి? సో ఆ సారాన్ని పట్టుకోవాలి. మిథ్యని పట్టుకుంటే ఏమీ మిగలదు. ఫాగ్ ఉంటుంది చూడండి. ఫాగ్ని మూట కడితే ఎంత వస్తుంది మీకు? మూట ఏమీ రాదు, మూట మిగులుతుంది అంతే. సో మిథ్యని పట్టుకోకూడదు, సత్యాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద అసత్యాతి, అఖ్యాతి, అన్యథాఖ్యాతి ఇవన్నీ బ్రహ్మసూత్రాల్లో వస్తాయి. ఇప్పుడు దీని మీద పండితుల్లో చర్చ ఒకటి అయింది. మహారాజు గారు ఒక ఆయన కూడా కొంత శాస్త్రం అది చదువుకున్న ఆయన పండితులందరినీ పిలిపించి చర్చ చేయించారు. చర్చలో బ్రహ్మసూత్ర భాష్యంలో వస్తుంది, అధ్యాస భాష్యంలో ముందు. ఆ చర్చ దేని గురించి అంటే శుక్తి రజత భ్రాంతి. శుక్తి అంటే ముత్యపు చిప్ప. ఏదో బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ముత్యపు చిప్ప అంటారు. అంటే అందులో ముత్యమేమో ఉండదు, ఆలు చిప్ప. ఆలు చిప్ప అంటే తెలుసునండి, షెల్ అండి. ఆలు చిప్ప అని మేము చిన్నప్పుడు వెళ్ళి ఎరుకు తెచ్చేవాళ్ళం. ఎందుకంటే ఈ ఆలు చిప్పని అరగదీస్తే కైండ్ ఆఫ్ ఒక చాకులో పనిచేస్తుంది అది. సో యాపిల్ పళ్ళు, మామిడికాయలు వీటిని అన్ని పైన ఉండే తొక్కని చాలా సరళంగా తీసేయడానికి ఉపయోగపడుతుంది. అమ్మగారు పెట్టుకుందుకు దానికి నేనే ఎరుకు తీసుకొచ్చేవాడిని. మా అమ్మగారు పురమాయిస్తే వెళ్ళి తీసుకొచ్చేవాడిని. అవి ఆలు చిప్పలు. సో శుక్తి అంటారు వాడు సంస్కృతంలో. శుక్తి. ఈ ఆలు చిప్పను చూసినప్పుడు ఎండ పడింది, దాని మీద ఎండ ఒక యాంగిల్లో పడినప్పుడు ఆలు చిప్పను చూస్తే అది ధగధగ మెరిసిపోతూ వెండిలా కనపడుతుంది. శుక్తి రజత. ఓకే. ఇప్పుడు నేను మీకు అతిశయోక్తి అని చెప్పట్లేదు, వాళ్ళ ఆయా ఆచార్యుల యొక్క సిద్ధాంతాలని చెప్తున్నాను. ఈ శుక్తి యందు రజతం వీడు దర్శించాడు. దట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్, అనుభవం కదండి. సరే అది రజతం కాదని తర్వాత తెలిసింది సరే, ముందు రజతం అనుకున్నాడా లేదా? రజత అనుభవం కలుగుతుంది వాడికి. రజత అనుభవం అంటే ఎలా ఉంటుంది? మీకు రజతానుభవం కలిగింది అనుకోండి, ఎలా కలుగుతుంది? వెండి షాపుకు, వెండి బంగారాల షాపుకు వెళ్ళారు, వెళ్తే అక్కడ వెండిని చూశారు. వెండిని చూస్తే అప్పుడు రజతానుభవం కలిగింది, రైట్? ఇప్పుడు ఈ ఆలు చిప్పను చూసి వెండని పొరబడ్డారు.
ఇక్కడ రజతానుభవం కలిగింది. ఈ రజతానుభవానికి ఆ రజతానుభవానికి తేడా ఏమైనా ఉందేమో మీరు నాకు దయచేసి చెప్పండి. ఏమీ తేడా లేదు. ఇక్కడ రజతానుభవం ఎట్టిదో అక్కడ రజతానుభవం కూడా అట్టిదే. మీరు వెండి షాపుకు వెళ్ళి రజతాన్ని చూశారనుకోండి, బాగుందండి, వెండి మిలమిలా మెరిసిపోతోంది, చాలా ఖరీదైంది, ఖరీదనే భావన కూడా దాంట్లో అనుభవంలో ఉంటుంది. అనుభవాన్ని నేను కొంచెం వివరిస్తున్నా. ఈ వెండి మన దగ్గర ఉంటే మంచిది, ఈ వెండితోటి ఏదైనా చేసుకోవచ్చు, ఈ వెండితోటి మనం ఉంగరం చేయించుకోవచ్చు, లేకపోతే కొండలాలు చేయించుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు అని వీడు అనుకుంటాడు. అని ఎక్కడ అనుకుంటాడు? వెండి షాపులో ఉన్నప్పుడు అనుకుంటాడు, ఇప్పుడు అనుకుంటాడు. బట్ అనుభవంలో మార్పు ఏం లేదు. కాబట్టి వెండి యొక్క అనుభవం కలిగింది. వెండి యొక్క అనుభవం కలిగినప్పుడు ఈ వెండి ఎక్కడ ఉన్నది? వేర్ ఈజ్ దిస్ రజతం? అంటే అది రజతం అనేది ఏం లేదయ్యా. అక్కడ మనస్సు చేతను అధ్యారోపణ చేయబడింది. వాస్తవంగా లేని రజతాన్ని మనస్సు ఉన్నట్లుగా నిన్ను భ్రమలో పడేసింది తప్పిస్తే అక్కడ రజతమేమీ లేదు. అలాగా లేని రజతం కనపడితే మనస్సు యొక్క పొరపాటు చేత దాన్ని మిథ్యా అని అంటారు. కాబట్టి అది మిథ్యా రజతం, అది వాస్తవమైన రజతం కాదు అని మామూలుగా మనం చెప్పే మాట. దీనికోసం మీరు శాస్త్రం చదువుకోక్కర్లేదు, ఒక్క పిసరు తెలివితేటలు ఉంటే చాలు. కానీ ద్వైతవాదులు కొంతమంది ఉన్నారు, వాళ్ళలో వాళ్ళు కూడబలుక్కున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఏమో మనం మిథ్యా అనే పదాన్ని కనుక వీడికి అవకాశం ఇచ్చినట్లయితే వీడు రజతం మిథ్యను ఆపడు, జగత్తంతా మిథ్యని నిరూపణ చేసి పెడతాడు. వీడి అసలు మిథ్యా అనే పదం దగ్గరే మనం వీడిని స్టాల్ చేయాలి. అక్కడే వీడిని కనుక స్టాల్ చేయకపోతే, అక్కడే వీడికి మనం అడ్డుకోకపోయినట్లయితే మన జగత్సత్యత్వ వాదము నిలబడదు. కాబట్టి అసలు వీడిని రజతం దగ్గర వీడి మాటను ఎగ్గనిచ్చి జగత్తు దగ్గర మన మాటను ఎగ్గనివ్వాలి అంటే మనం వాడికి ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. కాబట్టి అసలు జగత్తు దాకా రాకముందే వాడిని రజతం దగ్గరే, దృష్టాంతం దగ్గరే వాడిని మనం నొక్కేసేయాలి, వాడిని ముందుగా అడుగును వేయనీయకూడదు అని వీళ్ళు కూడబలుక్కున్నారు. కూడబలుక్కుని ఓ ద్వైత విద్వాన్, ఎందుకంటే రాజుగారి దగ్గర సెటిల్ చేయాలి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ కమిషనర్ ఎటువైపు తిరిగితే అటువైపు ఉంటుంది పవర్, ఆయన్ని కన్విన్స్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ కమిషనర్ ని లేకపోతే మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ పూజలన్నీ బాగా జరుగుతున్నాయని అనుకున్నాడు అనుకోండి, అనుకుంటే ఈ పూజలు బాగా జరగటం లేదు అనే పక్షానికి బలం ఉండదు. కాబట్టి ఆయన్ని బుట్టలో వేసుకోవాలి, బలం ఉన్నవాడిని బుట్టలో వేసుకోవాలండి. కాబట్టి మిగతా వాళ్ళందరూ ఎన్ని చెప్తేనేమి అసలైన వ్యక్తి ఏమంటున్నాడు, మినిస్టర్ గారును ఎగ్జిక్యూటివ్ ఈఓ గారు వాళ్ళిద్దరూ ఒపీనియన్ ఏమిటి, వాళ్ళిద్దరినీ కొంచెం మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే బస్ థింగ్స్ విల్ టేక్ షేప్. వాళ్ళిద్దరినీ పట్టుకోలేకపోతే వీఆర్ ఇన్ ట్రబుల్. సో సమ్ మోడర్న్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్లో ఎగ్జాంపుల్, దృష్టాంతానికి ఒక దృష్టాంతం వల్ల. సో అదేవిధంగా రాజుగారి దగ్గర ఇప్పుడు అద్వైతం నిలబడిందనుకోండి, ద్వైత పండితులకి దక్షిణలో బాగా తగ్గిపోతాయి. రాజుగారు చిన్న చూపు చూస్తారు. రాజాస్థానం పదవి, పెద్ద పదవి ఈ అద్వైతాచార్యుడికి ఇచ్చేసి ఆయనేమో జగత్తు మిథ్యండం ప్రారంభిస్తే మనం చెప్పే పురాణాలు వినడం మానేస్తాడు ఈ రాజు. మిగతా ఊళ్ళో వాళ్ళు ఎంతమంది వింటే ఉపయోగం, రాజు వినాలి. కాబట్టి ఈ రాజును మనం ఆపాలి అని వీళ్ళు ఏం చేశారంటే, ఈ ద్వైతాచార్యులు ఏం చేశారంటే కూడబలుకుని ఓ పండితుడిని ముందుకు చూశారు. ఆ పండితుడు అంటాడు, రజతానుభవం కలిగింది గనక మార్కెట్లో రజతానుభవం కలిగినప్పుడు దేని వల్ల కలిగింది? రజతం వల్ల రజతానుభవం కలిగింది. రజతానుభవానికి మూలంలో ఏముంది? మార్కెట్ ప్లేస్ లో రజతం ఉన్నది. అలాగే ఇక్కడ కూడా ఆలుచిప్ప దగ్గర కూడా రజతానుభవం కలిగింది కనుక ఆలుచిప్ప దగ్గర కూడా రజతము ఉన్నది. దీనికి సత్ఖ్యాతి అని పేరు. ఈ సత్ఖ్యాతిని చెప్పిన వాళ్ళు ఎవరో చెప్పమంటారా? నిర్మోహమాటంగా చెప్తాను, మీరేమనుకోకండి. తార్కికులు అంటే గౌతముడని ప్రాచీన కాలపు ఋషి, దాని మీద తర్కానికి భాష్యం రాసిన వాళ్ళు ఉదయనాచార్య, చాలా పెద్దవాడు, పెద్ద విద్వాంసుడు. రఘునాథ శిరోమణి, ఇలాంటి అన్నం భట్ట తెలుగువాడు.
తర్క సంగ్రహం పుస్తకం రాసిన వాడు. ఈ విధంగా వీళ్ళందరూ మహావిద్వాంసులు. వీళ్ళు రామానుజాచార్యులు. వీళ్ళందరూ సత్యాతికి చెందిన ఆచార్యులు. అక్కడ రజతం ఉన్నది అంటే రజతం ఉండడం ఏంటంటే ఆల్చిప్పలో రజతం ఉండడం ఉందంటే అయిపోయింది. ఈ చర్చ అంతా అయింది. చర్చ అంతా అయిన తర్వాత ఈ అద్వైత పండితుడు నాలాంటి పోటుగాడు. ఎప్పుడైతే ఎదర పక్షం వాళ్ళు రజతం ఉంది అని గట్టిగా వాదించడం ప్రారంభించాడో ఆయన అనుకున్నాడు అన్యావాచ్యం ముంచుత ఎందుకు వచ్చిందిలే వీళ్ళతోటి. ఎందుకంటే దృష్టాంతం దగ్గరే వీడు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించకుండా అడ్డగోలుగా వస్తుంటే వీడికి తత్వం ఎప్పుడు బోధపడేది అని ఓకేనయ్యా శుభం అని ఈయన తప్పుకున్నాడు. అక్కడి నుంచి నివృత్తి ప్రధానుడు కనుక ఊరుకున్నాడు. సో వాళ్ళు మహానందపడిపోయారు. మేమే నెగ్గామని అనుకుంటున్నారు. అయిపోయింది. సత్కారాలు చేసే సమయం వచ్చింది. రాజుగారు ఏం చేశారు? రాజుగారు చాలా వివేకం గలవాడు. ఆయన ఏం చేశాడంటే ఈ అద్వైత పండితులకు 1000 ఉదాహరణలు దక్షిణిచ్చి ఆ మొత్తం సముద్ర బీచ్ సేనానాయకుడికి పురమాయించాడు. నాకు ఒక 10 బస్తాలు తక్కువ కాకుండా ఆల్చిప్పలు తెప్పించమని. ఈ 10 బస్తాల ఆల్చిప్పలు లారీలో వేయించుకొచ్చాడు. వేయించుకొచ్చి ఈ అద్వైత పండితులందరినీ పిలుచుకెళ్ళి ఈ లారీలో ఉన్న వెండంతా మీకు నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. అయితే వాళ్ళు అనుకున్నారు నిజంగా లారీ వెండి వచ్చిందేమో, టన్నులు వెండి వచ్చిందేమో. తెరిచి చూస్తే ఆల్చిప్పలు ఉన్నాయి వాటి వెండాలో. సో కాబట్టి అన్యావాచో విముంచత. ఊరికే వాదన వద్దు, ఎవరితోటి వాదన చేయొద్దు, వాదించవద్దు. సత్యాన్ని ప్రతిపాదించే సందర్భం అయితే ప్రతిపాదించు, లేకపోతే కిమన్నాస్తి తూష్ణంగా ఉండిపోవడం. ఏం మాట్లాడొద్దంటే ఎందుకు అనవసరం. అద్వైతాన్ని ఒక వాదంగా నీవు ప్రవేశపెట్టి ఎప్పుడూ కూడా ఎదరవాడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎదరవాళ్ళు ఏదైనా మంచి ఉంటే మనం గ్రహించటం, లేకపోతే మన దాన్ని మనం వచ్చారు. ఒకసారి హరే కృష్ణ గ్రూప్ వాళ్ళు కలిసారు. కలిసి మీరు ఏదైనా చెప్పండి అన్న. నేను అన్నాను వద్దులండి, నేను చెప్పడం ప్రారంభిస్తే మీకు అనుకూలంగా ఉండదు. అయితే మరి మీరేం చేస్తారు? మీరు చేయబోయే దాంట్లో నేను జాయిన్ అవుతాను. ఇప్పుడు మేము హరే రామ భజన చేస్తామని అన్నారు. ఐఎమ్ విత్ యూ. అయితే 2 చిరతలు ఏమంటారు ఇవ్వమని చెప్పాను. 2 చిరతలు తీసుకుని వాళ్ళతో హరే రామ హరే రామ రామ రామ. వాళ్ళు అలాగేమండి హరే కృష్ణ ముందు చెప్పాలి. పోనీ సంతోషం. అద్వైతంలో భేదమేముంది? కానీ మంత్రం, ఉపనిషత్తు యొక్క మంత్రాన్ని మనం వరుస జడగొట్టకూడదు. ఆ మాట అన్నాను. మంత్రం ఉపనిషత్తులో ఉన్న మంత్రం దాన్ని అలా వరుస మారిస్తే అలాగండి అంటే అలా కాదండి, ఇది ఇంతే ఇదండి. సరే పోనీ అలాగే కానీ దానికి కూడా కాంప్రమైజ్ అయ్యి మనం మంత్రం చెప్పట్లేదు, నామమే చెప్తున్నాము. మంత్రం చెప్తే మరి వరుస చెప్పాలి. నేను మంత్రం చెప్పట్లేదు, నామమే చెప్తున్నాను అని ఆ చిరత పట్టుకుని వాళ్ళతో పాటు అయింది. వాళ్ళు కొద్దిసేపు చేసి లేచి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. నేను వాళ్ళందరూ లేచినప్పుడు నలుగురు లేవమంటే సరే నేను లేచాను. లేచి నిలబడి వాళ్ళతో పాటు నేను డ్యాన్స్ ఎక్కడ చేయలేకపోయాను. సో చేశాను. ఒక అరగంట కార్యక్రమం. ఎంతో ఆనందం అనిపించింది మనసుకి. ఎందుకంటే నామాన్ని జపం చేశాం. అరగంట అయిన వెంటనే ప్రసాదం బాగా పెట్టారు. ఆ ప్రసాదం తిన్నాం. స్వామీజీ అని చెప్పేసి ఎంతో మర్యాద చేశారు. లేచి చక్క వచ్చాం. అంతేగాని వాళ్ళకి ఇప్పుడు అద్వైతాన్ని బోధిస్తానంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. న్యావాచో విముంచత. ఎప్పుడు కూడా అంచేత అద్వైతము దేనికి విరోధి కాదు. అద్వైత సాక్షాత్కారం విరోధి కాదు. అద్వైతాన్ని ఒక వాదంగా ఎప్పుడు ప్రవేశపెట్టకూడదు. అద్వైతాన్ని వాదంగా ప్రవేశపెట్టే పొరపాటుని పండితులు చేస్తూ ఉంటారు. ఆ పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. అవిరోధం నిబోధత అనే గౌడపదాచార్యుల యొక్క సిద్ధాంతం. ఇది దేనికి విరోధి కాదు. ద్వైతవాదానికి కూడా ఇది విరోధి కాదు. కాబట్టి భగవాన్ రమణ మహర్షి ఎప్పుడైనా సభలకు వెళ్లి వాదాన్ రూపంగా ప్రతిపాదన చేసినట్టుగా మీరు విన్నారా ఎప్పుడైనా? ఎప్పుడు వాదం అనే మాటే లేదు. ఆయన ఒక మాట అన్నారు, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడింటి యొక్క స్వరూపాన్ని గురించి ఈ లోకంలో అనేక మతాలున్నాయి. మతాలన్నీ ఈ 3 అంశాల మీద ఆధారపడే ప్రవర్తిల్లుతున్నాయి. అనేక మతాలు. అయితే ఈ మతాల్లో ఏది మంచి ఏది చెడు అనే మీమాంస విధులు పెట్టి
ఈ మూడింటిని తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ చైతన్యం యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తే సరబడుతుంది. ఎందుకంటే నిద్రలో ఈ మూడు లేవు. నిద్ర నుంచి బయటకు వచ్చి వీడు తెలుసుకోవడం ప్రారంభించినప్పుడే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే 3 టాపిక్స్ వచ్చాయి. ఈ టాపిక్స్ రావడానికి ముందు ఏది ఉంది? అహమస్మి. ఆ అహం ఏమిటో తెలుసుకో, సరిపడు అని చెప్తారు. కాబట్టి వాదములు అనవసరం. అన్యావాచో విముంచత అమృతస్యైష సేతు. మీరు వాదాల్లో పడ్డారనుకోండి, అమృతం లేకుండా పోతుంది. వాదంలో అమృతం లభించదు. వాదాలను విడిచిపెట్టి ఆత్మనిష్ఠులై ఉంటే మీకు అమృతం లభిస్తుంది. 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు 3 ఫ్రెండ్స్ కలిసి ఏదో ప్రయాణం చేస్తున్నారు. ఈ కథ వాళ్ళు మహాత్ములు చెప్తుంటే పట్టుకున్నాను నేను. సడన్ గా గుర్తుకొచ్చింది, సో మీతో చెప్పేస్తున్నాను. ప్రయాణం చేస్తుంటే వాళ్ళు ఏదో ఎక్కడో భిక్ష చేసుకుని భోజనం చేశారు. చేసిన తర్వాత పాయసం తినాలని అనిపించింది. వాళ్ళు తినాలని అనిపిస్తే ఎవరిలో తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము పాయసం వండుకు తినాలనుకుంటున్నాం, మీరు వండి పెడతారంటే నాకు ఓపిక లేదు నాయన వండి పెట్టడానికి అంటే, పోనీ మీరు వండి పెట్టద్దు, మేము వండుకుంటాం, మీరు కావాల్సిన పదార్థాలు ఇప్పించవలసిందే అంటే ఆవిడ నా దగ్గర ఉన్నవేవో ఇస్తానని ఇన్ని ఆ పాయసానికి ఉపయోగించేటువంటి ఆ స్టిక్స్ ఏవో ఉంటాయి చూడండి, రైస్ స్టిక్స్, ఓ గుప్పుడు అవిను 2 చెంచాలు పంచదార ఇచ్చింది. వీళ్ళు తీసుకొచ్చారు. ఇంక దొరకలు ఇంతే దొరికింది. సో కొద్దిగా పాలు ఇచ్చింది, ఓ మిల్లెడు పాలు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే పాయసం తయారు చేశారు. ఈ పాయసం ఒక్కడికి సరిపడుతుంది. అది 3 ఏం సరిపడుతుంది? 3 ఏదో ప్రసాదం తిన్నట్టుగా తింటే ఆ పాయసం తిన్న కోరిక కూడా తీరదు. సో వీళ్ళు 3 ఏమన్నారంటే ఒక్కడికే సరిపడుతుంది ఇది, కాబట్టి 3 తినడం అనవసరం ఉంది, ఎవరికీ కూడా తృప్తి ఉండదు. అయితే మరి అలా ఆ ఒక్కడు ఎవరు అంటే వాళ్ళు అన్నారు, మనం పడుకుని నిద్రపోదాం, తెల్లవారి లోపల మంచి అద్భుతమైన కళ ఎవరికి వస్తే వాడు ఆ పాయసం తినాలి. ఓకే, 3 పడుకున్నారు. పొద్దున్న లేచారు. లేవగానే ఒకళ్ళు లేచారే, నాకు అద్భుతమైన కళ వచ్చిందిరా. ఏమిట్రా కళ? కళలో నాకు మన మహారాజు కనపడ్డాడు. కనపడి ఏమో ఆయన పేరు పెట్టి పిలిచి పలకరించి ప్రశంసలని కురిపించి ఎంతో మెచ్చుకున్నాడు అని ఆ ఊరు మహారాజు, ఆ ప్రైమ్ మినిస్టరో మహారాజు కనపడ్డట్టుగా చెప్పాడు. అలాంటి అద్భుతం కళలో జరిగింది అని ఒకడు చెప్పాడు. అంటే రెండోవాడు అన్నాడు, అంతకంటే అద్భుతం ఇంకోటి జరిగింది నా కళ. ఏమిటి? ఏం కళ? నాకు సాక్షాత్తు శ్రీహరి కళలో కనపడి, ఏమో నువ్వు చాలా పుణ్యాత్ముడివి, నీకు నేను వైకుంఠ ద్వారాలు నీకోసం తెరిచి పెడతాను అని నాకు హామీ ఇచ్చినాడు అని రెండోవాడు చెప్పాడు. ఇది ఇంకా అద్భుతంగా ఉందని చెప్పేసి ఇప్పుడు 3వ వారిని అడిగారు. 3వ వాడు అని చెప్పాడు, నాకు కళలో ఒక పిశాచం కనపడిందని చెప్పాడు. ఈ పిశాచం కనపడి ఏం చెప్పిందంటే, అదే నువ్వు వెంటనే లేచి పాయసం తింటావా లేకపోతే నిన్ను చంపేస్తావా అని బెదిరించింది. నేను భయపడిపోయి వెంటనే లేచి ఆ పాయసం తినేస్తాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు పాయసం లేదంటే లేదు, ఎందుకంటే ఆ పిశాచం ఏమో కొట్టేసి చంపేస్తానంటే మరి ఏం చేయాలో అర్థం కాక భయపడిపోయి పాయసం తినేస్తాను. సో ఈ అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహారాజులు, మహావిష్ణువులు ఇవన్నీ అలాగే ఉన్నాయి. వీడు పాయసం పుచ్చేసుకున్నాడు. సో ఆ విధంగా విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, దేవుడు వైకుంఠంలో ఉన్నాడా? ఒక ఆయన మొన్న నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఒక ఆయన నాతో చెప్పారు, నేను శపథం చేసి చెప్తున్నాను, శపథం ముమ్మారు శపథం చేసి చెప్తున్నాను, దేవుడంటే విష్ణువు మాత్రమే, మరొకళ్ళెవళ్ళు దేవుడు కాదు, నేను శపథం చేసి చెప్తున్నాను అని అన్నారు ఆయన. అంటే నేనన్నాను, చూడండి మీ శ్రద్ధకి నేను చాలా సంతోషిస్తున్నాను. విష్ణువు మాత్రమే దేవుడని మీరు అంటున్నారు, నేను ఒప్పుకుంటున్నాను దానికి. అయితే మరొకళ్ళు ఎవళ్ళు కాదంటున్నారు, ఈ మరొకరు ఎవళ్ళో చెప్పండి అంటే, ఇంకెవళ్ళండి? శివుడు మొదలైన వాళ్ళు ఎవళ్ళు దేవుడు కానే కాదు అంటే నేనన్నాను, చూడండి 14 తరాల్లో మా ఇంట్లో ఎవళ్ళు శివుణ్ణి చూడలేదు, విష్ణువుని చూడలేదు. మీరేమన్నా చూశారా వీళ్ళిద్దరిని? మీరిద్దరినీ చూసి టీవీలోనో డైరెక్ట్ గానో, ఇప్పుడు వాజ్పేయి గారు, సోనియా గాంధీ గారు మోరర్లెస్ మనకి తెలుసు, ఈయన తెలుసు, ఆవిడే తెలుసు. ఏదో ఛాయిస్, కొంతమంది ఈ ఛాయిస్ తీసుకుంటారు, కొంతమంది ఆ ఛాయిస్ తీసుకుంటారు. మీరేమిటి విష్ణువే గొప్ప, శివుడు గొప్ప కాదని ఏదో చెప్తున్నారు. మీరు ఏమైనా కలిసారా ఎవరినైనాను? సో
ఈ వాదములు ఇవన్నీ శుద్ధ అనవసరం. అమృతం ఎక్కడ ఉన్నది? హృదయంలో అమృతం ఉన్నది, ఆత్మరూపంగా ఉన్నది. ఆ అమృతాన్ని రాగద్వేషాలు, ఈ సాంసారిక వాసనలు కప్పేసి ఉంచింది. కాబట్టి మీ హృదయంలో మీరు అన్వేషించండి. లుక్ విత్ ఇన్, సెర్చ్ విత్ ఇన్. దట్ ఈస్ ది ఫార్ములా. అమృతస్యైష సేతు. ఈ హృదయము అనేది మిమ్మల్ని అమృత నిధానం. అది అమృతము అంటే మోక్షము, ఇమ్యూటబుల్ బ్రహ్మన్ పరమాత్మ, దానికి తీసుకువెళ్లేటువంటి వారిధి, బ్రిడ్జి కింద పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో అన్యావాచ పరిత్యజత, విడిచిపెట్టండి. కాబట్టి ఏవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్ అని భాగవతంలో వస్తుంది. ఈ సత్యాన్ని ఈ విధంగా తెలుసుకున్నటువంటి మహాత్ములు, వివేకవంతులు విరమంతి శబ్దాత్. ఈ శాస్త్ర శబ్దం అంటే అక్కడ వేదమునందలి విభిన్న కాండలు అని అర్థం. వేదంలో కూడా కర్మకాండ, ఉపాసనాకాండ ఇవేవో ఉంటాయి. అవన్నీ వదిలిపెట్టేస్తారు. ఆ మాట చెప్పబోతున్నారు ఇక్కడ శంకరులు, చెప్పబోతున్నారు అన్నమాట. విరమంతి శబ్దాత్. శబ్దం అంటే వేదం. వేదాన్నే వదిలిపెట్టేస్తారు. వేదంలో కర్మకాండ ఉంటుంది. ఈ కర్మ చేస్తే ఈ ఫలం, ఆ కర్మ చేస్తే ఆ ఫలం అని ఏవో ఉంటాయి. అవన్నీ వదిలిపెట్టేస్తాం. నేను మొన్న చెప్పాను మీకు, మన్యు సూక్తం అంటే తల్లేవా, మన్యు సూక్తం ఎందుకు, చదువు శ్రీ సూక్తం చదువుకో, మన్యు సూక్తం ఎందుకని. అది కాదు, వేదంలోనే ఉంది. వేదంలో ఉంటే మాత్రం వేదంలో అనేకం ఉంటాయి. అవన్నీ పెట్టి కూర్చుంటామా ఏమి? వేదం ఎంత ఉంది. వేదం ఈ మూలం జాముల్లాగా చదవడానికి 12 ఏళ్లు పడుతుంది. దాన్ని బట్టి ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. విద్యారణ్య భాష్యం పుస్తకాలు మీరు కొంటే ఒక యజుర్వేదానికి 12 వాల్యూమ్స్. 12 వాల్యూమ్స్ లో ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి. అవన్నీ మీరు చేసేస్తారా? వ్రతకల్పం పుస్తకం ఏదైనా చూసారా మీరు ఎప్పుడైనా? దాంట్లో ఎన్ని వ్రతాలు ఉంటాయి? 50 వ్రతాలు ఉంటాయి. ఆ పేర్లు కూడా ఎప్పుడు మనం విని ఉండం. మనం ఏం వ్రతం చేస్తామో, ఏదో ఋషిపంచమి వ్రతమో, క్షీరాబ్ది ద్వాదశి వ్రతమో, ఇలాంటివి ప్రధానమైన 1 or 2 చేసుకుంటాం. ఇంకా మొత్తం పుస్తకంలో ఉన్న వ్రతాలన్నీ చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? అలాగే వేదంలో ఉన్నటువంటి సూక్తాలన్నీ వల్లించాలంటే అదేమీ అయ్యి మాట కాదు. అది ఎవరో వల్లించే వాళ్ళు వల్లిస్తారు. మనము అమృతము ఏదో దాన్ని పట్టుకోవాలంటే. కనుక మిగతావన్నీ కూడా పక్కన పెట్టేయటం. ఇదే అంటున్నారు ఆయన. తత్ప్రకాశ్యంచ సర్వం కర్మ ససాధనం. అది అపరిత్యజిత అని అర్థం. అపర విద్యను అన్నింటినీ పక్కన పెట్టేమన్నారు. అపర విద్యను విడిచిపెట్టమన్నారు. అపర విద్యను విడిచిపెట్టమంటే అర్థం ఏంటో తెలుసునా? తత్ప్రకాశ్యంచ సర్వం కర్మ. అదే అపర విద్య చేత ప్రకాశింపజేయబడే, అంటే ప్రతిపాదించబడే కర్మలను అన్నిటినీ విడిచిపెట్టండి. ఇప్పుడు ఒక ఆయన, నేను ఇంటికి వాస్తు సరిగ్గా లేదని వాస్తాయని చెప్పాడు, నేను ఇప్పుడు అదంతా మార్పు చేయిస్తున్నాను అని మొదలుపెట్టాడు ఒక ఆయన. అంటే నేను అన్నాను, ఈ వాస్తు అసత్యం అని నేను చెప్పను. ఈ వాస్తు సత్యమో అసత్యమో మనకేం తెలుసు? ఇది అపర విద్యయా. ఈ అపర విద్య చేత ప్రతిపాదించబడే కర్మను నువ్వు పక్కన పెట్టు. ఆ డబ్బుని ఎవరికైనా దానం చేసి చక్కగా గాయత్రి జపం చేసుకుంటూ కూర్చో, సరిపడుతుంది. నీ వాస్తు అన్ని సెటరైట్ అయిపోతాయి అని చెప్పాను. అంటే నేను ఇంకే ఒక సిచ్యువేషన్ ని కల్పించి మీకు చెప్తున్నాను. ఎందుకంటే అపర విద్యా ప్రకాశ్యములైనటువంటి విషయాల్ని పక్కన పెట్టేసి మీరు ఆ మూల తత్వాన్ని పట్టుకోవాలి కానీ, ఆఫీస్ సూపరింటెండెంట్ ని పట్టుకోవాలి కానీ, ఆ గేటు దగ్గర ఉండి చేప వేసి వాడు అదే ముద్ర వేస్తాడు చూడండి, అతన్ని పట్టుకుంటే మీ పని ఏమవుతుంది? వాడు సంతకం పెడితే ఇతను ముద్ర వేస్తాడంతే. అంతేగాని సంతకం అతనే కదా పెట్టాల్సింది. ఆ రకంగా ఈ వాస్తు దోషాలని, అన్ని దోషాలని కూడా సరిపెట్టేటువంటి ఆ పరమాత్మని హృదయంలో దర్శించే ప్రయత్నం చేయాలి కానీ, ఈ చిన్న చిన్న సూపర్ఫిషియల్ కి ప్రయత్నం చేస్తే ఉపయోగం ఏమిటి? కాబట్టి అలాగే కర్మలు ఉంటాయి. స్వర్గాన్ని బోధించే కర్మ ఉంది. అగ్నిష్టోమము. అగ్నిష్టోమేన స్వర్గకామో యజేత. ఇక్కడ ముల్లోకాలు ఆ పరబ్రహ్మయంలో ఉన్నవి. ఆ పరబ్రహ్మయే హృదయంలో ఆత్మరూపముగా ఉన్నది. నీవు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తావా, లేకపోతే ఆ స్వర్గానికి వెళ్ళి ఆ కర్మ చేస్తావా? ఇది తెలియకపోతే పోనాది చేసుకునేవాడు. ఇది తెలిసిన తర్వాత ఆ స్వర్గాన్ని బోధించేటువంటి కర్మశాస్త్రం ఏదైతే కలదో దాన్ని పక్కన పెట్టు. అన్యా వాచో విమించత అంటే అర్థం అది కేవలం వాక్కుల్నే వదిలిపెట్టడం కాదు. ఆ వాక్కు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు ఒకడు, అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళేమో ఇన్ని బ్రోషర్స్ ఇస్తారు. వీడు ఆరోగ్యంగా బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ బ్రోషర్స్ అన్ని చదువుకుంటూ కూర్చుంటాడా? ఎందుకది?
అలా చదువుతూ ఉంటే అది లేని రోగాలు కూడా వస్తాయి. మనస్సుకి అటువంటి బెంగ పెట్టుకోకూడదు. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎప్పుడైనా హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి అని ఇప్పటి నుంచి చదువుతూ కూర్చోవడం ఎందుకంటే అనవసరం. అలాంటి చదువులు వద్దు. ఎందుకంటే అది జ్ఞానమే అయినా కూడా లౌకిక జ్ఞానము, అపర విద్యకు సంబంధించిన జ్ఞానము. ఎందుకు వచ్చిన జ్ఞానం అది? కాబట్టి నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తే ఆత్మజ్ఞానాన్ని సంపాదించు, లేకపోతే మాట్లాడు కూరుకో. అనవసరం ఇదంతా కూడా. డోంట్ టెల్ ఎనీమోర్. అన్యావాచో విముంచత. సో తత్ప్రకాశ్యంచ సర్వం కర్మ. ఈ కామ్య కర్మలు, అర్థం పర్థం లేని కర్మలు, స్వర్గానికి చేరాల్సిన కర్మలు, వీటిని అన్నింటినీ అపరవిద్య చేతన వేదంలోనే ఉన్నాయి. ఇవన్నీను వేదమే ప్రకాశింపచేస్తుంది. అపరవిద్య కదా. ఋగ్వేదో, యజుర్వేద, సామవేదో ఇవన్నీ అపరవిద్యలో పడిపోయాయి కదండి, మీరు చూశారు కదా. కాబట్టి ఇవి బోధించేటువంటి కర్మల్ని వీటినన్నింటినీ పక్కన పెట్టి నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఆత్మానమేవ ఏకం జానథ అన్యావాచో విమించథ. శంకరులు అంటున్నారు ససాధనం అంటున్నారు. సాధనముతో సహా సాధ్యాన్ని విడిచిపెట్టేమంటున్నారు. స్వర్గం సాధ్యం కదా, దాన్ని విడిచిపెట్టే. స్వర్గం సాధ్యం విడిచిపెట్టేస్తే స్వర్గ సాధనమైన కర్మను కూడా విడిచిపెట్టేయాలండి. వాస్తు సాధ్యమైన ఒక గోల్ ఒకటి ఉంటుంది. ఈ వాస్తుని సరిచేస్తే మాకు ఇంట్లో అన్ని సక్రమంగా ఉంటాయి. ఆ గోల్ని విడిచిపెట్టే, ఈ వాస్తుని కూడా విడిచిపెట్టే. మాకు భయం ఉందండి, ఒక గండం ఉంది, ఫలానా గ్రహాన్ని పూజ చేస్తే ఆ గండం పోతుంది. ఆ గండం పోవుట అనే సాధ్యాన్ని పక్కన పెట్టు. నీకు గండం పోవడం ఏమిటి? ఆత్మ అవినాశి, గండం ఆత్మకి లేనేలేదు. కాబట్టి ఆ గండం పోవుట అనే సాధ్యము అజ్ఞాన కల్పితము అని దాని అవతల పారే. అప్పుడు ఆ గండం పోవడానికి చెప్పిన సాధన ఏమిటవుతుంది? నేను మీకు మనవి చేస్తాను. నేను ఇంతకుముందు చెప్పాను, నేను నడిచి వెళ్తుంటే హృషికేశ్లో స్వామీజీ చమత్కారి అంగూఠి అని, చమత్కారి అంగూఠి అంటే నేను అడిగాను, ఏమిటి అంగూఠి వల్ల ఏమిటి? చమత్కారి అనగానేమి? మీరు కోరిన కోరిక దీంతో తీరిపోతుంది. అది చమత్కారం. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు ఇచ్చా, అంగూఠి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో చెప్పమంటారా? నేను ఏ కోరిక కోరాలో ఆ కోరికనే పరిత్యాగం చేసేస్తే ఈ అంగూఠి పట్టుకోవడం ఎందుకండి? ఏదో కోరిక కోరాలి కదా, కోరిక కోరి అప్పుడు అంగూఠి పెట్టుకోవాలి. కోరికను పరిత్యాగం చేస్తే ససాధనం. దాని సాధనమైన, అంటే అతను చెప్పిన మాట కరెక్ట్ అని అనుకున్నప్పుడు కూడా దానికి ఆ కోరికని మనకి సిద్ధింపజేసేటువంటి అంగూఠిని త్యాగం చేసి పారాయి. అంతే, అలాగే సర్వం త్యాగం చేసి పారాయి. అన్ని పట్టు కూర్చుంటే అవే మిగులుతాయి. కాబట్టి ససాధనం. ససాధనం అంటే ఇక్కడ ఆనందగిరి టీకాకారుడు ఏం రాశాడంటే యజ్ఞోపవీతాది ఏం రాశాడు, యజ్ఞోపవీతాది అని రాశాడు. మరి ముండకం కదండి అది. అంటే ఈ కర్మసాధనములు ఏమిటి? యజ్ఞోపవీతం, తిలక, ఇవి కదా మరి కర్మసాధనాలు. ఇవన్నీ విడిచిపెట్టేసి సర్వసంగ పరిత్యాగం చేసుకోమని అలా సూచన చేస్తారు. అలా సూచన ఉంటుంది. కాబట్టి పోనీ అంతవరకు అలా ఉంది అని చెప్పేసి ఊరికే మీకు సూచన చేసి వదిలేశాను, అంతవరకు వెళ్ళిపోక్కర్లేదు. కానీ ఈ అల్పములైన విషయముల వెంటబడి దాన్ని బేల మనస్సు అంటారు, బేలతనం. సో ఏదో భయం, ఏదో పిరికితనం, ఈ పిరికితనంతో ఏదో ఇచ్చేస్తే ఇది వస్తుందా అని ఇలాగంటే ఆ బేలతనాన్ని పక్కన పెట్టి కేవలము ఆత్మనిష్ఠులుగా ఉండండి. యతః అమృతస్యైష సేతుః ఏతదాత్మజ్ఞానం అమృతస్య అమృతత్వస్య మోక్షస్య ప్రాప్తయే సేతురివ సేతుః. ఎందుకని మిగతావన్నీ ఎందుకు వదిలిపెట్టేసేయాలి అంటే, యతః ఎందువలనగా అమృతస్యైష సేతుః, ఈ ఆత్మజ్ఞానము అమృతమునకు సేతువు. ఏష అంటే ఇది అంటే ఏతత్ ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానము అమృతస్య అంటే అమృతమనే లిక్విడ్ అనుకున్నారు, అమృతత్వస్య అని అర్థం. ఇట్ ఈజ్ ఎ స్టేటస్, ఇట్స్ నాట్ ఎ లిక్విడ్. ఆ అర్థం అలాంటి భ్రమపడే అవకాశం ఉంది కనుకనే అమృతస్య అమృతత్వస్య. ఇమ్మోర్టాలిటీ అనేటువంటి వస్తువు యొక్క స్వరూపము,
దానికి అంటే మోక్షము అర్థం. ఆ మోక్షమునకు అంటే మోక్షస్య ప్రాప్తయే, మోక్షమును పొందుట కొరకు సేతు. సేతు అంటే బ్రిడ్జి. నిజంగా బ్రిడ్జి అనుకున్నారు. సేతురివ సేతు. బ్రహ్మసూత్ర భాష్యంలో అంటారు ఆత్మ బ్రిడ్జి, ఆత్మ ఏష అమృతస్య సేతు కదా. ఆత్మ సేతు అంటే సేతువు మృద్దారు నిర్మితము అని అంటారు. ఆ రోజుల్లో సేతువుని కట్టెల చెక్కతోటినో మట్టి బెల్లం కలిపితే మట్టిలో కొంచెం గట్టి పడుతుంది, ఇవన్నీ కలిపి కట్టివారట. ఆయన అలాంటి సేతువు మాట చెప్పి అలాంటి సేతు అనుకునేవి ఇది అని అంటారు. సేతురివ సేతు. సేతు అంటే నిజంగా బ్రిడ్జ్ అనుకునేవు అదేమీ కాదు. ఇంకే సేతురివ సేతు అంటే ఇట్స్ ఎ మెటఫర్, రూపకము. ఎందుకని సేతువుతో ఎందుకు రూపకం చేయాలి అంటే సంసారమహోదధే ఉత్తరణ హేతుత్వాత్. అది పెద్ద సేతు అంటే రాముడు కట్టిన సేతువుని మనస్సులో పెట్టుకుని అంటున్నారు ఆయన. రాముడు కట్టిన సేతువు ఆ పెద్ద సముద్రాన్ని దాటటానికి సహకరించింది. అలాగే ఈ సంసారం అనే మహాసముద్రాన్ని దాటటానికి ఈ ఆత్మజ్ఞానము సహకరిస్తుంది. ఉత్తరణ హేతుత్వాత్, దాన్ని దాటేయటానికి ఇది సహకరిస్తుంది, సహకారం అవుతుంది. అంచేతనే దీన్ని సేతువుతో పోల్చారు. అదే అభిప్రాయం. కనుక అలా దాన్ని అర్థం చేసుకోవాలి. దాని మీద ఒక శృతిని కోట్ చేస్తే అక్కడికి ఆ మంత్రం పూర్తయిపోతుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.